అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 4వ పదిలో 1వ తిరువాయిమొഴി ఒరు నాయకమాయ్ అనేటువంటి తిరువాయిమొഴి. ఇందులో ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా చాలా అస్థిరమైనటువంటివి. శాశ్వతమైన సంపద అనబడేటువంటి తిరునారాయణంతాల్ కాలం పెరచిందిట్టు వేమిను. ఆ తిరునారాయణుడి యొక్క తిరువడికళ్ళని ఆశ్రయించి ఉజ్జీవించండరా అంటున్నారు ఆడవాళ్ళు. అందులో 3వ పాసనం. ராஜாக்கள் தங்கள் காலிலே விழுந்து கிடந்தால் அநாதரித்திருக்கும் மதிப்பை உடையவர்கள் ஒரு சேதனன் என்னும் நினையாதபடி మదిప్పు అరువర్గల్ ఎన్గిరారు. ఎలా ఉండేవాళ్ళట ఈ రాజు చక్రవర్తులుగా ఉన్నప్పుడు? తమ యొక్క కాళ్ళల్లో ఎవరైనా వచ్చి ఇతర సామంత రాజులు పడితే వాళ్ళ విషయంలో వాళ్ళని అనాదరంగా చూస్తూ మదిపై పడేయవర్గలు, అలా ఒక రకమైనటువంటి దర్పంతో అహంకారంతో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి రాజా అని వాళ్ళి కాళ్ళకి నమస్కరించారనుకోండి, అసలు వాళ్ళని చూసి చూడనట్లుగా అలా ప్రవర్తించేవారు. ఇప్పుడు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి? అలాంటి వాళ్ళ పరిస్థితి. ఒక చేతనన్యన్ను నినయాదపడి, ఇప్పుడు అసలు వీడు ఒక చేతనుడు అని కూడా భావించటానికి వీలు లేనటువంటి కృపణ స్థితిలో ఉన్నారు. వీడు అంత దయనీయమైనటువంటి స్థితిలో, అంటే అభిమాన అలాగా మదిప్పు అరువరుగల్, అభిమాన శూన్యులైపోయి తిరుగుతూ ఉంటారు వాళ్ళు అని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు ఆ సామంతరాజులు వచ్చి కాళ్ళ మీద పడి రాజా అని ప్రార్థిస్తే వాళ్ళని చూసి చూడనట్లుగా, పలికి పలకనట్లుగా, వాళ్ళని పట్టించుకోనట్లుగా తిరిగినటువంటి ఆ రాజులు, ఆ స్థితి వాళ్ళది ఈవేళ ఎలా ఉన్నది అంటే అభిమాన శూన్యులైపోయి వీళ్ళు ఇతను ఒక చేతనుడు అని భావించటానికి కూడా వీలు లేనటువంటి దశలో ఉన్నాడు. కొంతకాలం తర్వాత అలాంటి దశ కూడా వస్తుంది అని చెప్తున్నారు ఆడవాళ్ళు. அடிசேர் முடியினராகி அரசர்கள் தாம் தொழா விடிசேர் முரிசங்கள் முத்தத்தியம்ப இருந்தவர் ஒடிசேர் துகளாய் போவர்கள் ஆதலில் நோக்கெனா கடிசேர் துழாய் முடி கண்ணன் கடல்கள் நினைமினோ. అడిసేర్ ముడియనరాగి, తమ అడిసేర్ తమ పాదాలలో చేరి ఉన్నటువంటి ముడియన రాగి కిరీటములు కలిగినటువంటి వాళ్ళై అరసరఘల్ అన్య రాజులు తాంతోజ తామే ఆశ్రయించినప్పుడు ఇడిసేర్ మురసంగల్, ఇడి అంటే పిడుగుతో సమానమైనటువంటి మధ్యల వాయిద్యాలు, ముత్తత్తు ఇయంబ ముంగిళ్లలో ఘోషించేటట్లుగా ఇరుందవర్ ఉన్నటువంటి రాజులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పొడిసేరు తొగళాయి పోవరగల్. పొడిసేరు అంటే ధూళితో సమానముగా, తొగళాయి మదింపు లేక, పోవరగల్ పోతారయ్యా. కాబట్టి ఆదలిల్ నోక్కెన, కాబట్టి శ్రీ ఆదలిల్ అంచేత నోక్కెన శీఘ్రముగా కడిసేరు తుషాయముడి కన్నన్ కదలగల్ నినయండి. పరిమళము చేరి ఉన్న తులసి మాలికల చేత అలంకరించబడినటువంటి కిరీటము గల కృష్ణ పరమాత్మ యొక్క శ్రీపాదాలని ధ్యానించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. తాత్పర్యం: ఇతర రాజులు తమ కిరీటాలని వీళ్ళ పాదాల మీద పడేటట్లుగా తలలు వంచినప్పటికీ కూడా వాళ్ళని లక్ష్య పెట్టకుండా ఉండేవారట. ఒకప్పుడు వీళ్ళు రాజ్యం వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇంకా లక్ష్య పెట్టకపోతే ఇంకా ఏం చేసేవాళ్ళట, మధ్యలను వాయింపచేస్తారు. ఎంత పెద్ద శబ్దం అంటే పిడుగుల వలె పెద్ద శబ్దంతో ఆ మధ్యళ్ళు వాయింపచేస్తారు. ఆ ముంగిరి భాగంలో ఆ వాయింపచేసి తమ ముంగిరి ప్రదేశాల్లో వీళ్ళు కూర్చొని ఆ సుఖాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈ రాజులంతా కూడా. అలాంటి మహారాజులు కొంతకాలానికి రాజ్య భ్రష్టులయ్యి ధూళితో సమానంగా మదింపు లేని వాళ్ళు కావటం చేత వీళ్ళ యొక్క మీరు అశ్వర ఐశ్వర్యాలను విడిచి నశించిపోయేటువంటి ఈ ఐశ్వర్యాలను విడిచిపెట్టండి. తిరుత్తుజాయమాలతోటి పరిమళిస్తున్న కృష్ణ పరమాత్మ యొక్క తిరువడిగాలని
ఆశ్రయించండి అంటున్నారు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి அடிசேர் இப்படி ஐஸ்வர்யம் அஸ்திரம் அந்நியே ஐஸ்வர்ய భోక్తాக்களானவர்கள் తాంగళం అత్యంతం అస్థిరరు. ఈ ఐశ్వర్యం ఎలా అస్థిరమైనటువంటిదో ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి ఆ భోక్తలు కూడా అలానే అస్థిరమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈండెన నిరతిశయ భోగ్యభూతనాయ్ ఆశ్రిత సులభనాயிருந்த ఎంబెరుమానై నినయ్యుంగోల్. వెంటనే నిరతిశయ భోగ్యభూతుడు ఆశ్రిత సులభుడుగా ఉన్నటువంటి ఆ ఎంబెరుమాన్ని నినయ్యుంగోల్ భావించండి అంటున్నారు. అంటే ఐశ్వర్యం ఎలా అస్థిరమో ఆ ఐశ్వర్యం కలిగినటువంటి ఆ వ్యక్తులు అంతే అస్థిరమైనటువంటి వాడు. కాబట్టి వెంటనే భోగ్యభూతుడైనటువంటి ఆశ్రిత సులభుడైన సర్వేశ్వరుణ్ణి భావించండి, వెళ్ళి ఆశ్రయించండి అంటున్నారు. పన్నీరా ఏర్పడి అనంతరం కాలిల్ విషంద రాజాక్కళయం మర్యాదిరుందవరగల్. కాళ్ల మీద పడినటువంటి రాజులను కూడా భావించకుండా తిరస్కార భావంతో చూసినటువంటి వాళ్ళు ஒரு వన్కాలిలే తట్టినాల్ ஒரு వస్తు ప్రతిపత్తి పిరవాదపడి ఆవరగల్. ఇప్పుడు ఆ పరిస్థితి, ఎవరైనా వచ్చి తన కాళ్ళ మీద పడితే వాళ్ళని ఒక వస్తువుగా కూడా లెక్కించకుండా తిరస్కార భావంతో ఉన్నటువంటి ఆ రాజులే ఇప్పుడు ఎలా ఉన్నారు? ஒரு వన్కాలిలే తట్టినాల్, ఎవరైనా ఒకళ్ళు కాలుతో తన్నినా కూడా తాము ఒక వస్తువు అని, తాము ఒక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ప్రతిపత్తి కూడా కలగనట్టుగా అయిపోతారు. ఆదలాల్ అంటే కాళ్ళతో తన్నినా కూడా తాము ఒక మనిషే కదా అనే భావన కలగదనమాట. ఇంకా అటువంటి దశని దీన దశని పొందుతారు. ఆదలాల్ భోగ్యనాన కృష్ణం తిరువడిగలై ఆశ్రయింగో. భోగ్యభూతుడైనటువంటి కృష్ణ పరమాత్మక తిరువడిగలని ఆశ్రయించండి అంటున్నారు. అడిసేర్ ముడినరాగి తంగల్ కాలోడే చేరిందా. ముడియై ఉడయ్యరాయికొండు, తమ పాదాల మీద వాళ్ళు ఎలా ఉంటారా ఇతర రాజులు తమ యొక్క కిరీటాలను తెచ్చి ఈ రాజుల యొక్క కాళ్ళ మీద పెడతారనమాట. అంటే తలలు తెచ్చి ఈ రాజు యొక్క కాళ్ళ మీద పెడితే రాజులు ఇంద ఆసనத்தின் தரமாக அவர்கள் அநாதரித்திருக்கச்செய்தே தாங்களே தொழா நிற்க. అదిగో ఆ రాజులు ఇంద ఆసనத்தின் இந்த అసత్యతాంతరமாக அவர்கள் అనాదరిத்திருக்கச்செய்தே, అనాసక్తితోటి వాళ్ళని అనాదరించితే తాంగళే వాళ్ళే తోజా నిర్క. అదిగో వాళ్ళేమో నమస్కరిస్తూ ఉంటారు కాళ్ళ మీద పడి, వీళ్ళేమో అనాసక్తిగా చూసి తిరస్కార భావంతో ఉంటారు వాళ్ళ విషయంలో. ఇడియోడు వత్త, అదిగో పిడుగుతో సమానంగా మురసెంగల్ ముత్త వెళిలే శబ్దిక్క, ఆ మధ్యల వాయిద్యాలని ఆ ముంగిటి భాగాలలో వాయించగా అది లేసేవి మడుతూ అన్యపరతై భావి తిరుక్కుమవరగల్. అదిగో ఆ శబ్దం మీద ఆసక్తి చూపిస్తూ అన్యపరతతో ఉండేటువంటి వాళ్ళు ఈ రాజులు. అంటే ఒకప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు, రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు ఇతర రాజులు ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా అనాదరంతో, ఇంకా పైగా ముంగిలి భాగంలో మధ్యల వాయిద్యాన్ని పెట్టుకొని ఆ శబ్దాలను వింటూ తిరస్కార భావంతో ప్రవర్తించినటువంటి వాడు వీళ్ళు. అంటే అప్పుడు కాళ్ళ మీద వచ్చి పడ్డారు కదా అనే భావన కూడా లేకుండా అన్యపరతతో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళు ஒரு పదార్థైక దేశத்தோடு சேர்ந்த పరివాణువాంబడి மதிப்பு அத்து போவர்கள். ஒரு పదార్థైక దేశத்தோடு சேர்ந்த ஒரு పదార్థైక దేశத்தோடு ఒక పదార్థంతో చేరినటువంటి పరవాణువాంబడి, ఇది పరివాణువాంబడి మదిపత్తు పోవరగల్. అదిగో ధూళి వలె వీళ్ళని నిర్లక్ష్యం చేస్తారన్నారు కదా, ఆ రీతిగా. ఆదలాల్ అంటే సెడెక్కన చటుక్కున పరిమళ సమవాయత్తై ఉడయ్యా తిరుత్తుజాయాలు అలంకృతమాన తిరుముడి జై ఉడయ్యా. పరిమళాలు
అధికంగా కలిగినటువంటి చుజాయమాల చేత అలంకరించబడినటువంటి కిరీటాన్ని కలిగిన కృష్ణనుడయ తిరువడిగళై నినయుంగోడ్. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క తిరువడిగళ్ళని భావించండి అంటున్నారు ఈ పాసంలో ఆళ్వార్లు. ఈడు అడిసేర్ ముడినరాగి అంటే పాదాలకు చేర్చినటువంటి కిరీటాలు కలిగినటువంటి వాళ్ళు. తన్నోడక్క అరసు ఎన్నిరుందరాజాక్కల్ తన కాలిలే సేర్కప్పట్ట ముడియై ఉడయ్యరా. తనలాగే వాళ్ళు రాజులే, తన తోటి రాజులే అయినప్పటికీ వాళ్ళు వచ్చి పాదాల మీద పడితే తన కాలిలే సేర్కప్పట్ట ముడియే ఉడయ్యరా. వాళ్ళ కిరీటాలను తెచ్చి ఈ రాజుగారి పాదాల మీద ఉంచుతారనమాట. అంటే వీళ్ళెళ్ళి పాదాల మీద పడితే అరసెరగలంటే రాజాక్కల్ రాజు తాంతోజా వాళ్ళు అలా నమస్కరించగా తాంగల్ அறிந்ததாக தொழுதும் இத்தனை போக்கி ఎవన్ ఎప్పటి తొழுదాన్ ఎన్నుం ప్రతిపత్తి అవనుకు ఎల్లే. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు నమస్కరిస్తున్నారని, కానీ ఎవన్ ఎప్పటి తొழுదాన్ ఎన్నుం ప్రతిపత్తి అవనుకు ఎల్లే. ఆ రాజుగారి వచ్చి నమస్కరిస్తున్నాడు, కిరీటాన్ని ఈయన పాదాలకు తాకేటట్లుగా నమస్కరిస్తూ ఉంటే ఏ కొంచెం స్పర్శ జ్ఞానమో కూడా లేదా అన్నట్లుగా తిరస్కార భావంతో ఈ రాజులు ఉంటారు. అంటే నమస్కరిస్తున్న విషయం నమస్కరించే వాళ్ళకి తెలుస్తోంది తప్ప తాంగల్ అరిందదాగ తొజుం విత్తనైపోకి తమకు తెలుస్తోంది అంతే. ఇలా మేము నమస్కరిస్తున్నాం, ఏవని ఎప్పటి తొజాన్ ఇతను ఇలా వచ్చి నన్ను నమస్కరిస్తున్నాడే అనేటువంటి ప్రతిపత్తి ఆ రాజుకు లేదు అప్పుడు ఆ సమయం. ఇప్పుడు ఎలా ఉంది అలాంటి రాజుల పరిస్థితి? శ్రీపాదత్తులే తల ఎత్తాక్కదు ఎన్నన్ ఇడప్పెత్తోం ఎన్ను ఇవందాం నేనే తిరుక్కుం ఇత్తనే. ఇందు ఈవేళ శ్రీపాదత్తులే తల ఎత్తాక్కదు తాక్కు అత్తు తల తాక్క అత్తు ఎండ నిడప్పెత్తోం ఎన్ను ఇవంతాన్ నినై తిరుక్కుం ఇత్తనే. శ్రీపాదాల మీద తల తాకేటట్లుగా దండ నిడప్పెత్తోం ఎన్ను, ఆ పాదాలు తగిలేటట్లుగా మేము నమస్కరించగలిగానే నేను అనేటట్లుగా ఎందు ఇవంతాన్ నినై తిరుక్కుం ఇత్తనే. అంటే ఒకప్పుడు వాళ్ళు వచ్చి పాదాల మీద పడితే నిర్లక్ష్య భావనతోటి తిరస్కార భావంతో అసలు పాదాలు తాకిందో తెలియనట్లుగా ఉన్నటువంటి ఆ రాజులే ఈవేళ అలాంటి వాళ్ళకి నమస్కరించడానికి పొందామండి అని కదా ఉండేటువంటి దశ వీళ్ళకి. అలాంటి వాళ్ళకి నేను నమస్కరించగలిగానే, ఆ అదృష్టం నాకు లభించిందే అన్నట్టుగా. శిరస యాచత తస్య వచనం నకృతం మయా ఎన్నో పెళ్ళై తలయ్యాలే ఇరక్క నా మరత్తు పోందోం ఎన్ను పుంపట్టు తలైసి ఎక్కుం విషయత్తై తొడుగిరార్ అందే. అని వీళ్ళు ఏమన్నా వెళ్ళి ఆ యాచించినప్పుడు అదిగో ఆ శిరస యాచత తస్య వచనం నా కృతమ్మయ్య అని ఆ భరతాశ్వాను రామచంద్రుడి దగ్గరకు వెళ్ళి రామచంద్రుడి యొక్క తిరువడిగళ్ళ మీద పడి రామచంద్ర నువ్వు తిరిగి వెనక్కి అయోధ్యకి వేం చేయాలి అని ప్రార్థిస్తే ఎంతో దుఃఖపడితే శిరస యాచత తస్య వచనం నకృతమ్మయ్య అంతలా ప్రార్థించినా కూడా భరతాశ్వాను ఆయన మాటను నేను లెక్కించలేదు, ఆయన కోరుకున్నట్లు భరతుడు కోరుకున్నట్లుగా ఆయన కోరికని తీర్చలేదే అని పరితాపం పొందేటువంటి స్థితి ఏమైనా ఉన్నవాళ్ళ ఏమిటి? వాళ్ళేమైనా పెళ్ళై తలయ్యాలే ఇరక్క నా మరత్తు పోందోం, ఆ పిల్లాడు భరతుడు తల వంచి నమస్కరించి ప్రార్థిస్తే ఏం చేశాం? ఇదిగో నా అమ్మరత్తు పోందోం, మేము తిరస్కార భావం కలిగి ఉన్నాం. ఏం చేశాము? ఆయన వారు కోరుకున్నట్లుగా. ఒక్క నిమిషం అండి. మరత్తంటే నిషేధించాం, మేము వారు కోరుకున్నట్లుగా ఆ పని చేయకుండా నిషేధించాము అని బాధపడేటువంటి రామచంద్రుని లాంటి వాళ్ళ వీళ్ళేమైనా ఎలా పెళ్ళై తలయ్యాలే రక్కనా భరత్తు పోందో, ఆ పిల్లాడు వచ్చి నా కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే నేను తిరస్కరించాను ఎన్ను పుంపట్టు తలైసి ఎక్కువ విషయత్తే తొడిగిరారన్నే. ఆ మనసు పుండు పడిపోయి క్లేశపడేటువంటి ఆ విషయాన్ని తొసిగిరారన్నే. ఆ క్లేశపడేటువంటి వారెవరు? రామచంద్రుడు. అలాంటి రామచంద్రుణ్ణి నమస్కరించినటువంటి వాడు కాదు కదా. ఏవన్ ఎప్పటితోజా అవన్ చేయదదు ఎన్నెన్నిల్. సరే
వెళ్ళి ఆ రామచంద్రుడు లాంటి వాళ్ళని కాదు వీళ్ళు వెళ్ళి నమస్కరించింది. ఆ రాజులంటే ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు ఇలా నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి ఆ రాజులు అంటే ఇడిసేర్ ఇత్యాది ఎన్న రాజా కాణప్పురాన్ ఎన్నువో లక్కం ఇరుందు நாடகச்சாலையில் உள்ளாரை அழைத்தருளுப்பாடித்து நாட்டில் மரங்களை அடையத்துளைய துளைத்து తోలై మేవి అత్తై ఇడియ యొక్క ధ్వనిప్పిత్తు అనాదరిత్తిరుకుం. అదిగో పలానా రాజుగారు వచ్చారండి మిమ్మల్ని ఇది దర్శించుకోవటానికి అని చెబితే ఓలక్క మీరింది ఒక సభ చేస్తారట. నాటకశాలలో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తారట. వాళ్ళ చేత పాడిస్తాడట. ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి చెట్లని ఇది మరంగళై అడయ చెట్లన్నింటినీ అత్తుడైత్తు తోలై ఇలా ఛేదించి మేవి అత్తై ఇడి యొక్క ధ్వనిప్పిత్తు. ఆ తర్వాత పెద్ద పెద్ద పిడుగులు లాంటి ధ్వనులు వచ్చేలాగా ధ్వనింపింప చేస్తాడు. అలా అనాదరంతో చూశాడు ఒకప్పుడు ఈ రాజుగారు. అలా మొదటేమిటి వాళ్ళు వస్తున్నారు అనగానే సభ ఏర్పాటు చేయడం ఏమిటి, నాటకశాల నుంచి అందరినీ పిలిపిస్తాడు, పాడిస్తాడు, ఇలా చెట్లు కొట్టిస్తాడు. ఆ బయట కూర్చొని వినోదంగా చూస్తూ ఉంటాడు పిడుగుల లాంటి శబ్దాలతోటి అని అలా అనాదరించి ఉంటాడు. ఇన్నాన్ వందు కాలిలే విజుందు కిడందాన్ అవన్ చెప్తే అనాదరిత్తు కుత్తు కాన్వదు పాట్టు కేట్పదానాన్. పలానా వారు ఆయన అలా విలాసంలో ఉన్నట్టుగా ఉంటాడు కదా. ఉన్న సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు ఇన్నాన్ వందు కాలిలే విజుందు కిడందాన్ పలానా ఆయన వచ్చి మీ కాళ్ళ మీద పడ్డాడండి అని ఆ వన్యత్తై అనాదరిత్తు తుక్కాన్బదు. అయినప్పటికీ కూడా దీనిని అనాదరిస్తూ కూతుక్కాన్బదు పాట్టు కేట్పదానాన్. అదిగో కూతుక్కాన్బదు ఆ నృత్యాలను చూడటము, పాట్టు కేట్పదానాన్ ఏదో పాటలు వింటము. అంటే వీళ్ళు వచ్చి పలానా వాడు నీ కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పినా కూడా వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా తన పనులేవో తాను చేసుకుంటున్నాడు. ఆడటము, పాడటము, వినటము లాంటివి అని. అలా ఎన్ను లోకత్తిలే ప్రసిద్ధమాంబడి ఇరుక్క వేణు ఎన్నాయిత్తు ఇవన్ ఇరుప్పదు అని కదా. ఇది కదా లోకంలో ఉన్నటువంటి రాజుల యొక్క స్థితి, ఇది కదా అంటున్నారు ఆళ్వార్లు. ఇరుందవర్ అంగు నెక్కిర సంబత్తిల్ కాటిల్ ఒరువాసియుల్లై కాణుం ఎవరుడయా నిனைவாల్. అదిగా సామంతరాజులు వచ్చి నిలబడితే ఆ మండపంలో వీళ్ళు ఒక మందిరంలో ఉండుంటారు కదా, ఆ మందిరానికి స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభానికి ఉన్నపాటి ఆదరం కూడా లేనట్లుగా చూస్తారట, అంత అనాదరంగా. ఇప్పటి అంగు నిర్కిర స్తంభత్యులు కాటువులు వాసిల్లే కాను ఆ స్తంభం ఎంతో వీడు అంతే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇరుందవారు అంగు నిర్కి అయిపోయింది కదా. ఇప్పటి ఇరుందవరగల్ చేయవారు ఎన్నాళ్ళు. మరి ఇలా ఆనాడు సామంతరాజులు వస్తే ఆ స్తంభానికి ఈ సామంతరాజుకి పెద్ద తేడా లేదు అని అనాదరించి చూసి వాళ్ళతో మాట్లాడకుండా వేరే ఇతర కార్యాల్లో నిమగ్నమైనట్టుగా పాడటం, పాటలు వినటం లాంటి నృత్యాలు చూడటం లాంటి కార్యాలు చేసినటువంటి రాజులు ఇప్పుడు ఎలా అయిపోయారు? ఇప్పటి ఇరుందవరగల్యన్ సేవల్యన్నాను అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారండి అంటే కోడి పడువర్ ఎన్గిరారు మేలు ధూళితో సమానమైపోయినట్టుగా అయిపోయారండి. పొడిచేరు తుగలా ఇప్పోవరగల్ తనకు ఎన్నో పొడి అంటే తనకు ఎన్నువోర్ ఆకారం ఇన్నిక్కే పొడియేడే சேரந்த ధూళి ఎన్నో వేరొన్నోడే చేతు నిరూపిక్క వేండుంబడి ఆవరగల్. తనకు అంటూ ఒక ఆకారం లేకుండా పొడియోడే చేరంద ధూళి, ఆ పొడితోటి చేరినటువంటి ధూళి అని తనకంటూ స్వయంగా ఒక ఆకారం ఏదండి ఆ ధూళిలో కలిసిపోయాడండి అన్నట్లుగా అయిపోయాడు. ధూళితో కలిపి నిరూపింప చేసేటట్టుగా కదా అయిపోయాడు అలాంటి రాజుగారు. తన కాలిలే ఒరువన్ కునిందాల్ అనాదరి కుంబడియాన మతిప్పై ఒడయ్యవన్ தன் தலையிலே ஒருவன் அடியிட்டால் நாம் இவன் தலையிலே அடியிட்டோம் என்று நினைக்க வேண்டாதபடி క్షుద్ర ధూళియాయ్ పోవరగల్. ఒకప్పుడు తన కాళ్ళ మీద ఎవరైనా పడితే అనాదరంతో చూసినటువంటి ఆ గర్వం కలిగినటువంటి ఆ రాజు ఈవేళ ఎవరైనా తన నెత్తి మీద ఒక కాలు పెడితే వాళ్ళు భావించక్కల అంటే ఎంత సద్దుగా కూర్చుంటాడంటే
ఆ కాలు పెట్టినటువంటి వ్యక్తి మేము ఒక మనిషి తల మీద తాలు పెట్టాము అనేటువంటి భావన కూడా పడవలసిన అవసరం లేనట్లుగా అలా క్షుద్రమైనటువంటి ధూళి వలె అయిపోయారు వీళ్ళు. అంటే ఎవరైనా వచ్చి నెత్తి మీద కాలు పెట్టారనుకోండి, ఏంటయ్యా నా నెత్తి మీద కాలు పెట్టావేంటి అనేటువంటి స్థితి కూడా లేదు. అవతల వ్యక్తికి మనం ఒక వ్యక్తి మీద కాలు పెట్టాము వ్యక్తి శిరస్సు మీద అని భావించవలసినటువంటి స్థితి కూడా కలగనట్టుగా ధూళి వలె అయిపోయారు. ఆదలిల్ అని చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలి? అర్ధతత్వం ఇదివాన పిన్బు. ఇదండి అర్ధతత్వం అంటే ఐశ్వర్యం యొక్క స్థితి ఇది. అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు అది మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? నోక్కెనా అంటే చటుక్కున కడి ఇత్యాది ముడి కొడుత్తాల్ మాలయ్యం కొడుక్క వేణుమే. ముడి కొడుత్తాల్ మాలయ్యం కొడుక్క వేణుమే. కిందటి పాత్రలో అది ఒక కెంపులతోటి కూడినటువంటి కిరీటాన్ని ధరించాడు అని చెప్పారు. అప్పుడు కిరీటం. ఇప్పుడు కిరీటం ధరించినటువంటి ఆయనకి మాల సమర్పించద్దు అని ముడి కొడుత్తాల్ మాలయ్యం కొడుక్క వేణుమే తిరుమేనియం స్పర్శత్తాలే నాచెల్ల పరిమళమే ఏరివారా నిన్నుళ్ళ తిరుత్తుజాయ మాలయ్యై తిరు అభిషేకత్తిలే ఉడయ్యనాయ్. అలా ఆ పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శతోటి రోజులు గడవగా లోకంలో ఉన్నటువంటి పుష్పమాలలైతే ఈ జీవులతోటి సంబంధం కలిగినటువంటివి అయితే ఆ పరిమళము హరించిపోతుంది. ఒక రోజుకి వాడిపోతుంది, వాసనలు మారిపోతాయి, అందులో పరిమళం అనేదే ఉండదు. కానీ పరమాత్మ యొక్క తిరుమేని స్పర్శతోటి అవి రోజులు గడవగా పరిమళం ఇంకా అధికంగా వస్తోందట. పరిమళం ఏరి వారాన్ని అలా ప్రవహిస్తూ వస్తూ ఉండేటువంటి తిరుత్తుజాయ మాలని తిరు అభిషేకత్తిలేవుడయ్యనాయ్ కిరీటం మీద కలిగినటువంటి వాడై ఆశ్రిత సులభనాన కృష్ణన్ తిరువడిగలై అనుసంధిక్కప్పారుంగోల్. ఆశ్రిత సులభుడైనటువంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగలని అనుసంధించడానికి చూడండిరా. నినైక్కవే కొండు ముజుగు మీరే తిరువడిగలిని భోగ్యతే. ఒకసారి భావించావంటే చాలు ఆ తిరువడిగల యొక్క భోగ్యత నిన్ను ముంచేస్తుంది. ఆ భోగ్యతలో ఇవ్వడివై నినైక్కవే సంసారం అరుమే. ఎప్పుడైతే ఆ తిరువడిగలను నువ్వు భావించావో ఈ సంసారం నీకు సమూలంగా తొలగిపోతుంది. మధుసూదన ప్రపన్నాన్ ఎన్నో యమాదిగల్ అంజుమ్మదిపై పెరువారు. అదిగో మధుసూదనన్ ప్రపన్నానని ఎముడు చెప్తాడే, పరిహర మధుసూదనన్ ప్రపన్నానని తమ భటులతోటి ఏమరా మీరు భూలోకంలోకి వెళ్ళారు, ఆ మధుసూదన ప్రపన్నాన్ ఆ మధువనే రాక్షసుని చంపిన నారాయణ యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి భాగవతోత్తముల జోలికి మాత్రం వెళ్ళకండర్రా అని యముడు భయపడుతూ చెప్పినట్లుగా మీరు ఎప్పుడైతే ఒక్కసారి ఆయన తిరువడిగలని ఆశ్రయించారో వెంటనే మీకు కూడా అటువంటి స్థితే, ఆ యముడు కూడా భయపడేటువంటి ఆ గొప్పతనాన్ని పొందగలుగుతారు మీరు అంటున్నారు ఆళ్వారు. ఏం చెప్పారు ఇంతకి? మీరు ఒకప్పుడు ఈ రాజులు ఎలా ఉండేవాళ్ళంటే తన కాళ్ళ మీద పడినటువంటి సామంత రాజుల విషయంలో అనాదరంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎంత అనాదరం అంటే వాడు కాళ్ళ మీద పడ్డామనే స్పర్శ వాళ్ళకి తెలుస్తుంది, కానీ నా కాళ్ళ మీద ఒక వ్యక్తి పడ్డాడు అనే జ్ఞానం లేనట్లుగా వాళ్ళని తిరస్కార భావంతో చూసేటువంటి ఈ రాజులు ఇంకా ఎలానట, ఇంకా పైగా వాళ్ళు వస్తున్నారు అని తెలియగానే ఇదిగో నాటకశాల నుంచి వాళ్ళందరినీ ఆడేవాళ్ళని పాడేవాళ్ళని పిలిపించుకొని ఒక గొప్ప సభ ఏర్పాటు చేసుకొని బయట మృదంగ వాయిద్యాలు పెట్టి ముంగిట్లో అలా ఆ శబ్దాలలో వీళ్ళ ఇలా వచ్చి కాళ్ళ మీద పడ్డారు అనే భావన కూడా లేకుండా ఆ శబ్దాలలో అలా పరవశించిపోతున్న వాడిలాగా ఉండేవాడు వీళ్ళని పట్టించుకోకుండా. అలాంటి ఆ రాజులు ఈవేళ ఎలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి అంటే, వీళ్ళ నెత్తి మీద ఎవరైనా కాలు పెట్టి నిలబడినా కూడా నా నెత్తి మీద ఒక వ్యక్తి ఉన్నారే అని భావించేటువంటి స్థితి లేనట్లుగా ధూళిలో కలిసిపోయినట్లయింది ఆ సంపద అంతా కూడా. ఆ మదిప్పంతా తొలగిపోయింది ఎప్పుడైతే రాజ్యం తొలగిపోయిందో. అలాంటి ఐశ్వర్యాలని స్థిరమని భావిస్తున్నారు. కాబట్టి అది కాదరా స్థిరమైనటువంటి సంపద. ఇదిగో కడియిత్యాది తిరుత్తుజాయి పరిమళించే తిరుత్తుజాయి మాలల్ని కిరీటంలో ధరించినటువంటి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించండి
మీకున్నటువంటి ఈ సంసార సంబంధం మొత్తం సమూలంగా తొలగిపోతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి ఆశ్రయించారంటే చాలు ఆ తిరువడిగళ్ళు వాటి యొక్క భోగ్యతలో మిమ్మల్ని ముంచేస్తాయర్రా. ఇంకా మీకు ఎలాంటి స్థితి కలుగుతుంది అంటే పరిహర మధుశోధన ప్రపన్నానని యముడు భయపడుతూ చెప్పినట్టుగా మిమ్మల్ని చూసి కూడా ఆయన భయపడేటువంటి స్థితి కలుగుతుంది అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. அடிசேர் முடியினராகி அரசர்கள் தாம் தொழா விடுசேர் முரசெங்கள் முத்தத்தி அம்ப இருந்தவர் குடிசேர் துகளாய் போவர்கள் ஆதலில் நோக்கினா கடிசேர் துழாய் முடி கண்ணன் கடல்கள் நினைமினோ. மூன்றாம் பாட்டு అయిపోయింది కదా. నాలాం పాటు 4వ పాసురం. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? ஐஸ்வர்யத்தின் நிலையாமையும் மதிப்பருகையும் கிடக்கச் செய்தே போக்தாக்களுடைய நிலையாமையாலும் அவனை పత్త వేణుం ఎన్గిరారు. అదిగో ఐశ్వర్యము స్థిరమైనటువంటిది కాదు. వాళ్ళకున్నటువంటి ఆ అహంకారము మదిప్పు అరుగయ్యం కిడక్క చేదే ఆ అహంకారం తొలగిపోయినప్పటికీ భోక్తాక్களுடைய నిలయామయ్యాలు అంటే ఐశ్వర్యం ఎలా అస్థిరమైనటువంటిదో ఐశ్వర్యం తొలగిపోగానే వాళ్ళకు ఉన్నటువంటి అహంకారము తొలగిపోతుందండి. కానీ అహంకారం తొలగిపోయినప్పటికీ ఆ వ్యక్తి స్థిరంగా ఉంటాడని అనుకుంటున్నారేమో, ఆయన కూడా అస్థిరుడే. ఐశ్వర్యము అస్థిరమైనటువంటిది. వాళ్ళకున్నటువంటి అహంకారం ఈ ఐశ్వర్యం తొలగిపోగానే అదే దానంతట అది తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఉన్నాడు కదా అనుకుంటారేమో, ఆయన కూడా స్థిరమైనటువంటి వాడు కాదండి అంటున్నారు. కాబట్టి అవనై పత్త వేణుమే భోక్తాక్களுடைய నిలయామయ్యాలు అవనై పత్త వేణుం ఎన్నిరారు. భోక్తల యొక్క ఈ అస్థిరత్వం కూడా వీళ్ళు కూడా అస్థిరత్వం కలిగిన వాళ్ళు కనుక అవనై పత్త వేణు ఆ సర్వేశ్వరుని అంటే తిరునారాయణంతారు ఆ సర్వేశ్వరుడికి తిరువడిగళ్ళని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వాళ్ళు. நினைப்பான் புகில் கடலெக்களில் நுண் மணலில் பலர் எனைத்தோரு கங்குடும் இவ்வுலகாண்டு கழிந்தவர் மனைப்பால் மருங்கரா மாயதலால் மத்து கண்ணிலம் பனைத்தால் மதகளிரட்டவன் పాదం పనిమినో. నిனைப்பாన్ అంటే తలచుటకు, పూగిల్ ఆరంభించినట్లయితే, ఎనైతు ఓర్ యుగంగడం అంటే అనేక యుగాలలో ఈ ఉలగు ఆండు కజిందవారు ఈ లోకాలని పరిపాలించి గడిచిపోయినటువంటి వారు కడల్ ఎక్కలిల్ నున్మలలిల్ పలరు ఆ సముద్ర తీరంలోని ఇసుక గుంపునందలి సూక్ష్మమైనటువంటి నున్మనలిల్ పలరు నున్మన 9 గుంపులందలి సూక్ష్మమైన ఇసుకల కంటే పలర్ అధికములై ఉంటారు. మనైపాల్ మరుంగు అరా అలా ఇంటి చోటును ప్రక్క చోటును గుర్తు లేకుండా ఉండేటట్లుగా నశించిపోవటమే కాకుండా మరుంగర మాయదలల్లా మత్తు కండిలం 15 మరుంగు అర అంటే నశించిపోయేటట్లుగా మత్తు కండిలం వేరు చూచిన వారము కాము అంటే అలానే జరుగుతుందండి. కాబట్టి పనైతాళ్ మదకళి రట్టవన్ తాటి చెట్ల వలె ఉన్నటువంటి కాళ్ళు కలిగిన మదగళి రట్టవన్ మత్తగజమైనటువంటి కుబలయా పీడాన్ని అట్టవన్ చంపిన వాని యొక్క పాదం పనిమిన్ శ్రీపాదాలని ఆశ్రయించండి. అంటే ఇలా గనక ఆలంబించడం ఎంతమంది రాజులు పరిపాలించారండి, వాళ్ళంతా ఏ రీతిని పొందారు అని ఆలోచించడం మొదలు పెడతాయే ఈ లోకాలని పరిపాలించి గడిచిపోయినటువంటి వాళ్ళు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ ఇసుక మేట వేస్తే ఆ ఇసుక గుంపులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో వాటినైనా లెక్కించచ్చేమో కానీ ఇలా నశించిపోయినటువంటి రాజుల యొక్క సంఖ్య లెక్కించి చెప్పడానికి వీలేదు. పూర్వం ఈ భూమిని పరిపాలించి ఐశ్వర్యవంతులుగా ఉండి
తర్వాత మృతి చెందినటువంటి మహారాజుల్ని లెక్కించడానికి ఆరంభిస్తే సముద్ర తీరంలో ఉన్న మిక్కిలి సూక్ష్మమైన ఇసుకలాగా అసంఖ్యాతాలండి అని. అంతేకాదు వాళ్ళు అభిమానించి ఉన్నటువంటి గృహాలకి ఆ గృహానికి సమీపంలో ఉన్న ప్రదేశాలకి భేదం తెలియనట్లుగా నశించిపోతారరా. ఓ చేతనులారా, మీరు ఆశ్రయణ విరోధులను పోగొట్టే స్వభావుడైనటువంటి భగవంతుడి యొక్క పాదార విందాలని ఆశ్రయించండి, ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాఠంలో. நினைப்பான் ஆறாயிரப்படி ஐஸ்வர்ய போக்தாக்களானவர்கள் எல்லாரும் சான்வயமாக நசித்து போன இத்தனை அல்லது மற்றும் స్థిరరాయిరుప్పారు ஒருவரையும் కండిలోం. ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళందరూ కూడా సాన్వయమాగా వారితో సహా నశిత్తుపోన సంపదతో పాటుగా వాళ్ళు కూడా నశించిపోయారు, ఇంతే తప్ప మొత్తం స్థిరరాయిరుప్పారు ఒరువరయ్యం కండిలో స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మనం చూడలేదండి. ఆదలాల్ అంచేత ஆசிரித விரோத நிரசன ஸ்வபாவனாயிருந்து அவன் திருவடிகளை பணியுங்கள் என்கிறார். ఆశ్రిత విరోధ నిరసన స్వభావము కలిగినటువంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగలని పట్టుకోండి అంటున్నారు ఆరాయిరప్పడిలో. పన్నీరాయిరప్పడి అనంతరం మధుపుక్కేడే అన్నియే ఆయుష్యం నిలయనిల్లాదాగయ్యాలే విరోధ నివర్తకనాన కృష్ణన్ తిరువడిகளை వణంగుంగొల్ ఎన్గిరార్. మదిపుక్కేడే అన్నియే వాళ్ళం అహంకారం నశించడం మాత్రమే కాదండి, ఆయుష్ కూడా స్థిరమైన ఆయుష్ కాదు కదా. కావటం చేత విరోధ నివర్తకుడైనటువంటి కృష్ణ పరమాత్మక తిరువడిగాలని నమస్కరించండి అని భగవద్ అనుభవత్తై విట్టు సెత్త రాజాక్కడై నిరూపిక్క ఈజిల్. భగవద్ అనుభవాన్ని విడిచిపెట్టి సెత్త రాజాక్కడే, అదిగా ఇలా నశించిపోయినటువంటి రాజులని కనుక మనం లెక్కించడం మొదలు పెడితే ఏమవుతుంది? అనేక యుగంగళం ఇంద లోకత్తై ఆండు, అనేక యుగ இந்த లోకத்தை ఆండు కజిందు పోనవరుగల్. ఈ లోకాన్ని పరిపాలించి అంటే భగవద్ అనుభవాన్ని విడిచిపెట్టి నశించిపోయినటువంటి రాజుల్ని గనక నిరూపించటానికి చూస్తే అనేక యుగాలలో ఈ లోకాలని ఏలుకొని నశించిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది అండి అని లెక్కించడానికి చూస్తే కడల్ ఎక్కల్ ఇట్ట నున్మణలిల్ కాటిల్, ఆ సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణుగుల కంటే కూడా అనేక ఎవరగల్ ముడియం అడవిల్, అనేక మంది ఇలాంటి వాళ్ళు ముడియం అడవిల్ అని నశించడం మాత్రమే కాదండి, తాంగల్ ఇరుంద గృహ ప్రదేశత్తుకుం, తామున్నటువంటి గృహ ప్రాంతానికి అదిన్ పరిసరత్తుకుం వాసి తెలియాదపడి ఆ పరిసరానికి తారతమ్యం తెలియనట్టుగా అది మొదలుదియా అంటే ఇది తాము ఉన్నటువంటి గృహానికి పక్క వాళ్ళు ఉన్నటువంటి గృహానికి తేడా తెలియనట్లుగా నశించిపోవటం తప్ప వేరు అవశేషిప్పదు ఒన్నుండాగ కండిలో, ఇంకో అవశేషం ఏదో ఉన్నట్టుగా మేము చూడలేదండి. ఆదలాల్ పనై పోల్ పరుత్త అడిపరప్పై ఉడైత్తాన మత్త గజత్తై అజిత్తవనుడయ తిరువడిగలై వణంగుంగోల్. అంచేత తాటి చెట్ల వలె ఉన్నటువంటి పాదాలు కలిగిన అడిపరప్పై ఉడైత్తాన, పెద్ద పెద్ద పాదాలు కలిగినటువంటి మత్త గజము అదే ఆ కువలయాపీడాన్ని అజిత్తవనుడయ తిరువడిగలై నశింపచేసినటువంటి ఆయన యొక్క తిరువడిగలని వణంగుంగోల్ నమస్కరించండి. నున్మణలిల్ పలర్ ఎన్నో ఐందాం వేత్తుమై పొరుళాయ్. ஐந்தாம் வேத்துமை பொருளாய் నున్మణల పోలే అసంఖ్యాతరి ఎన్నుమాం. నున్మణల పోలే సన్నని ఇసుకరేణువుల వలె అసంఖ్యాకులండి వీళ్ళు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అహం యొక్క అర్థం, పదం యొక్క అర్థం చెప్పబడింది అని రాశాను. వస్తుందిలేండి ఈ పాసురంలో. అహం త్వా సర్వ పాపేభ్యో అంటారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణ్వజ. మామ్ అనేటువంటి పదం యొక్క అర్థమేమో కింద చెప్పినటువంటి 3వ పాసురం. ఇప్పుడు అహం అనేటువంటి
పదము యొక్క అర్థాన్ని ఈ 4వ ఉపాసనలో చెప్తున్నారు. మాం అంటే తాను ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని, అహంత్వా సర్వ పాపేభ్యో మాం ఏకం అంటారు కదా, మాం ఉన్నది కదా, ఆ మాం అనే నన్ను అనేటువంటి పదం యొక్క అర్థాన్ని 3వ పాసురం చెప్తే, ఇదిగో అహం అనేటువంటి పదం నేను ఎలాంటి వాడిని అనేటువంటి అర్థాన్ని ఇందులో చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్పారు, అలాంటి ఆ ఐశ్వర్యాలు ఎలా అస్థిరమైనటువంటివో మనం కూడా అలా నశించిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే అని అర్థం వచ్చేలాగా ఇప్పుడు 7 వ్యాఖ్యానం. నినైప్పాన్ పుగిల్ నినైక్కప్పుకాల్. అదిగో ఆలోచించడం మొదలు పెడితే కడలిలే ఇజువారైపోలే நினைத்ததாய் தலை கட்ட வண்ணாதபடி ஆயிருக்கும். కడలిలే ఇజువారైపోలే. సముద్రంలో దిగి ఇక్కడ ఎన్ని నీటి పొట్టున్నాయంటే ఏమన్నా చెప్పగలరా? అలా కడలిలే ఇజువారైపోలే. అలా ఆలోచించడం మొదలు పెడితే మనం సముద్రంలో దిగినట్లు, సముద్రంలో దిగినటువంటి వాడికి ఎలా రావాలో బయటికి అగమ్యంగా అనిపించినట్లు, నినైత్తదాయ్ తలై కట్టవన్నాదపడి ఆయురుక్కిరవిరుక్కుం. వాళ్ళు ఏదో భావించారు కదా, దాన్ని ముగించటానికి చేతగానటువంటి ఒక స్థితి. సముద్రంలో దిగినటువంటి వాడికి వాడు ఎలా అందులోంచి బయటపడాలో తెలియనట్లుగా, అలానే ఇప్పటి వరకు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎంతమంది అని నువ్వు కనుక ఆలోచించడం మొదలు పెడితే, నినైత్తదాయ్ తలై కట్టవన్నాద పడియా ఇరుక్కిర విరుక్కు. నువ్వు భావించినటువంటి ఆ ఆలోచన, దానికి సమాధానాన్ని తెలుసుకొని నువ్వు ముగించలేవు. అంతమంది రాజులు పరిపాలించారు ఇప్పటికీ. తాం లోకయాత్రై నినయ్యారు ఎన్నుమిడంతో తుగిరదు. అంతేత లోకయాత్రై నినయ్యారు. ఆడవాళ్ళు లోకయాత్రలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావన వలె వీరు కూడా ఆలోచిస్తున్నారు అని భావించారు. ఆనాల్ ఎందుకండి తాం లోకయాత్రై నినయ్యారు, లోకయాత్రని భావించేటువంటి నినయ్యారు భావిస్తున్నారు అనేటువంటి విషయం మనకు కనబడుతోంది. మరి ఆడవాళ్ళకు అసలు లోకయాత్ర విషయం మాట్లాడటమే ఆసక్తి ఉండదు కదా. మరి ఎందుకండి మన వలే భావించి ఇదిగో ఎంతమంది రాజులు ఎలా వచ్చారు, పుట్టారు, పోయారు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళు? ఆనాలు పరహితమాగ అనుసంధిక్కుమదుండిరే. ఆడవాళ్ళు తమ కోసం తాము లోకయాత్రని భావించరు. ఇదిగో ఈ లోకం ఇంత అస్థిరమైనటువంటిదిరా, మీరు ఇంత అస్థిరమైనటువంటి వాళ్ళు, మీరు కోరుకునేటువంటి సంపదలు అస్థిరమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పాలి. పరహితమాగా ఇతరులకి హితాన్ని కలుగ చెయ్యాలని ఆ ఉపదేశం చేసేటువంటి వాళ్ళు కనుక ఆడవాళ్ళు నినైప్పాన్ పుగిల్ భావించడం మొదలు పెడితేనే ఏం భావిస్తే అంటే ఇదిగో లోకంలో ఇప్పటి వరకు ఎంతమంది రాజులు పరిపాలించారు అనేటువంటి దాన్ని భావిస్తే, కడల్ ఎక్కలిల్ నున్మణలిల్ పలర్. ఇదిగో సముద్ర తీరలు అలైవాయిల్ ఎక్కలిల్ నుణ్ణియ మణలిల్ కాటిల్ అనేకర్. అలల చేత బయటకు వచ్చి పడుతూ ఉంటుంది ఆ ఇసుక, అది దెబ్బలుగా అవుతుంది కదా. అలాంటి ఇసుక దెబ్బలలో ఉన్నటువంటి ఆ ఇసుక రేణువుల కంటే కూడా అధికమైనటువంటి వాడు ఆ సముద్ర తీరంలో. ఆ సముద్రము అలలతోటి సముద్రంలో ఉన్నటువంటి ఆ మట్టిని తెచ్చి ఒడ్డుకు చేర్చిందా అన్నట్టుగా ఇసుక మేటలుగా ఏర్పడితే, ఆ ఇసుక దెబ్బలలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మంది. అది ఎంతమంది అంటే ఆ ఇసుక రేణువులు మనం లెక్కించగలమా? అలానే ఇదిగో నినైప్పాన్ పుగిల్, అలా లెక్కించడం మొదలు పెడితే ఎంతమంది రాజులు పరిపాలించారని అది లెక్కకు సాధ్యం కానటువంటివి. ఇది ఇప్పటి ఆండు ముడిందు పోగిరవరగల్ తాంగల్ ఆరెన్నిల్. అండ్ ఆండు ముడిందిరా, యుగాలు పరిపాలించి నశించిపోయినటువంటి వాళ్ళు ఎవరండి అంటే క్షుద్ర మనుష్యర్ అల్లర్. క్షుద్రమైనటువంటి అతి తక్కువ ఆయుష్ కలిగినటువంటి మనుష్యుల లాంటి వాళ్ళు కాదండి వాళ్ళు. సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుహు. ఎంగిరపడియే 1000 చతుర్యుగங்களும் కూడిత్తు ஒரு பகலாய் ఇప్పటి రాత్రియాయ్ ఇంగనే 100 ఆండిరుందు. ఆండు ముడిందు, ఇలా సంవత్సరాలు నశించిపోయిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు క్షుద్రమైన మనుష్యులు కాదండి. 1000 యుగాల పర్యంతం అని చెప్పినట్లు 1000 చతుర్యుగంగళం కూడిత్తు ஒரு పగలాయ్. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని.
ఇలాంటి 4 యుగాలు కూడి అంతకాలం గడిస్తే ఒక పగలట ఆ వ్యక్తికి. అలాగా ఇప్పటి రాత్రి ఆయ్. అదే రీతిగా ఇంకొకసారి 4 యుగాల కాలం గడిస్తే ఒక రాత్రి అవుతుంది. ఇంగనే ఈ రీతిగా 100 సంవత్సరాలు, ఇంగనే 100 ఆండు ఇరుండు, అలా 100 సంవత్సరాలు ఉండి ద్విపరార్థ కాలం జీవిత్తు ముడిందుం పోం బ్రహ్మాదిగా, ద్విపరార్థ కాలం కూడా జీవించి నశించిపోయేటువంటి బ్రహ్మాదులు. అంటే బ్రహ్మగారి ఆయుష్ ఎంతకాలం అండి అంటే, ఏమండి నశించిపోతే మరి ఇప్పుడు బ్రహ్మగారు లేనట్లే కదా అంటారా? కాదండి. బ్రహ్మ అనేటువంటి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అనేటువంటి ఒక పదవిని ఎలా చెప్పుకుంటున్నామో, బ్రహ్మస్థానం కూడా అది ఒక పదవి. ఆ పదవిలోకి ఎవరు వచ్చినప్పటికీ కూడా అదిగో అదే కదా, లోకంలో కూడా ఒక మంత్రి స్థానంలోకి ఎవరు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి అయినట్లు, ఈ బ్రహ్మగారి పదవి స్థానంలోకి ఎవరు వస్తే వాళ్లే బ్రహ్మగారు అని చెప్పినట్టుగా, అలా 4 యుగాల కాలం గడిచిపోతే ఒక పగలుగాను, ఆ బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలు. 4 యుగాల కాలం గడిస్తే వాళ్ళకి ఒక పగలు, అలానే 4 యుగాల కాలం గడిస్తే ఒక రాత్రి. అంటే ఇలాంటి పగళ్ళు రాత్రులతో కూడినటువంటి రోజులు ఎన్ని? 100 సంవత్సరాల ఆయుష్ వాళ్ళది. అలా అంతకాలము ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఎవరు? బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు. అనేక యుగంగళం ఇవ్వులగు ఆండు ఇది குறியறியாதே இருக்க ఎవరగల్ ఎన్నదు ఎన్ను అభిమానిస్తూ ముడిందు పోవరగల్. అనేక యుగాలు ఈ లోకాలని పరిపాలించి రక్షించి ఇది குறியறியாதே ఇరుక్కు ఎవరగల్, అదిగో అలా పరిపాలించాలనే గుర్తు కూడా లేకనట్లుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. ఎన్నదు ఎన్నో ఇది నాది అని అభిమానిస్తూ ముడిందు పోవరగల్, ఇది నాది అనేటువంటి అభిమానంతో అలానే ఉండి నశించిపోయినటువంటి వాళ్ళు. ఎనైత్తువోర్ ఉగంగళం ఇవ్వులగాండు కజిందవర్. ఎనైత్తువోర్ ఉగంగళం ఎనైత్తోరుగంగళం ఇవ్వులగాండు కజిందవర్. నినైప్పాన్ పుగిల్ కడలెక్కలిన్ నున్మనలిల్ పలరు. అదో లెక్కించడం మొదలు పెడితే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ ఇసుక రేణువుల కంటే అధికమైనటువంటి వాళ్ళు. గంగాయాస్తికతాధార యదా వర్షతి వాసవే శక్య గణయితుం లోకే నవ్యతీతా పితామహా. ఎంతమంది బ్రహ్మగారులు వెళ్ళిపోయారు అంటే, గంగాయా శకతాధారా యదా వర్షతి వాసవే. అలా ఎంతమంది అంటే, గంగలో ఉన్నటువంటి నీటి బొట్లు ఎన్నున్నాయో అలానే శకతాధార యథా వర్షతి వాసవే. అదిగో వర్షము, ఒక్క నిమిషం అండి. గంగా నదిలోని ఇసుక రేణువులని మనం ఎలా లెక్కించలేము. వర్షధారలు పడుతూ ఉంటే అందులో ఎన్ని నీటి బిందువులు అని ఎలా లెక్కించలేమో, అలాగే ఎంతమంది బ్రహ్మగారులు ఎంతమంది వచ్చి ఇలా పరిపాలించారనేటువంటి విషయాన్ని మనం చెప్పలేమండి. అంటే బ్రహ్మ అంటే ఎంతమంది బ్రహ్మలు అంటే చెప్పుకున్నాం కదా, బ్రహ్మ అనేది ఒక పదవి కనుక అదిగో అలాంటి ఎంతమంది ఆ పదవిలోకి వచ్చారో వెళ్ళిపోయారో చెప్పలేము. అలాగా మనైపాల్ మరుంగ అరా ఇరుగ జీవితానాగిల్ తన్నడవిలే పోం. మనైపాల్ మరుంగర, ఏదో కొంతకాలం జీవించారనుకోండి, వాళ్ళ వరకు వాడే నశించిపోతాడు. పరక్క జీవితానాగిల్ తన్ అయలిల్ ఉళ్ళారయ్యం కొండుపోం. అదిగో బాగా చాలా కాలం జీవించారనుకోండి, ఏదైనా ఒక చిన్న మొక్క అనుకోండి, ఏదైనా గాలి కొట్టు ఏదో విరిగితే ఆ మొక్క వరకే పోతుంది. అదే పెద్ద వృక్షం కనుక కూలిపోయింది అనుకోండి, అది వేర్లతో సహా పెకిలించి బయటకు వస్తే అది ఒక్కటి మాత్రమే నశించదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెట్లన్నింటినీ కూడా నశింపచేసినట్టుగా మహానుభావు ఇలాంటి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు తిరుగ జీవితానాగిల్ తన్నడవిలేపో. ఏదో కొంతకాలం ఉన్నారనుకోండి, ఏదో వాడి వరకు వాడు పోతాడు అంతే. పరక్క జీవితానాగిల్ తన్ అయలిల్ ఉళ్ళారయ్యం కొండుపో. అదిగో బాగా ఎక్కువ కాలం జీవిస్తే
తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అదే చెబుతున్నా కదా, పెరుమరం మురిందాల్ అరుగుళ్ళ వత్తయ్యం కొండు పోమిరే. పెద్ద చెట్టు కనుక విరిగిపోతే గాలి కొట్టి పక్కన ఉన్నటువంటి చెట్టును కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఎలాగంటే వెళ్ళి వాటి మీద పట్టమో అలాగా చేస్తుంది కనుక అవి పోతాయి. మనై పాలంటే మనై ఇడం, మరుంగా అంటే అయ్యదు. అసలిట్టు పార్శ్వస్తరుకుం నాశమాం. అది అసలిట్టు పక్కన ఉన్నటువంటి పక్క వాళ్ళకు కూడా నాశనమే మిగులుతుంది. కాబట్టి మా ఎదల్ అల్లాల్ మత్తుకండిలం ఇప్పటి ముడియం అదొజియా తిరరా ఇరుప్పారు వరవరయ్యం కండిలో. ఇలా ఇలా అనేక యుగాలు పరిపాలించినటువంటి వాళ్ళే ముడియం అదొజియా నశించిపోవటమే తప్ప తిరరా ఇరుప్పారు వరవరయ్యం కండిలో స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవక్కలని మనం చూడలేమండి. ఆనాల్ చెయ్య అడుప్పదు ఎన్నెన్నిల్. అయితే ఏం చేయాలంటారు ఇప్పుడు ఆల్వారే అంటే పనైత్తాళ్ ఇత్యాది పనై పోలే ఇరుక్కయ్యాలే భయావహమాన కాలై ఉడైత్తాన మత్త గజం ఉండు కువలయా పీడం. తాటి బోదెల వలె ఉన్నటువంటి ఆ కాళ్ళు భయావహమాన కాలై భయాన్ని కలిగించేటువంటి కాళ్ళని కలిగిన మత్త గజం ఒకటి ఉన్నదే, అదే కువలయాపేడం. దానిని ముడిత్తు అవన్ తిరువడిகளை ఆశ్రయకప్పారుంగోల్. అత్తై ముడిత్తవన్ తిరువడిகளை, ఆ కువలయాపీడాన్ని సంహరించినటువంటి ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయకప్పారుంగోల్. ఆశ్రయించడానికి చూడండి. అవన్ ఉంగల్ ప్రబల ప్రతిబంధకంగళై పోక్క నీంగల్ అవన్ కాలిలే తలై సాయకప్పారుంగోల్. ఆయన మీకున్నటువంటి అమంగళాలన్నీ అవన్ వంగడు ప్రబల ప్రతిబంధకంగళై పోక్క, మీకున్నటువంటి ప్రబలమైన బలమైన శత్రువులందరినీ పోగొట్టగా మీరు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడటానికి చూడండిరా. కీజిల్ పాటిల్ మాం ఇన్ అర్థం సొల్లిత్తు ఇదిల్ అహం ఇన్ అర్థం సొల్లుగిరదు. ఇందరి పాసనంలో మాం అనే పదం యొక్క అర్థం చెప్పబడింది. ఇది అహం యొక్క అర్థం ఇక్కడ చెప్తున్నారు ఆళ్వార్లు అంటున్నారు ఈ పాసనలో. కాబట్టి ఈ లోకంలో ఇప్పటి వరకు ఎంతమంది రాజులు వచ్చారు, ఎంత పరిపాలన చేశారు అని ఆ రాజులు ఎవరెవరు అని వెతికి లెక్కిద్దామంటే సముద్రంలో ఆ నీటి అలలతోటి బయటికి మోసుకు రాబడినటువంటి ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్కిస్తే అంతకంటే అధికమైనటువంటి ఈ బ్రహ్మగారు లాంటి వాళ్ళు కూడా నశించిపోయినటువంటిది. కాబట్టి మీరు ఏం చేయాలి, కువలయాపీడాన్ని సంహరించినటువంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించండి మీరు అంటున్నారు ఆళ్వార్లు. అహం అంటే మన యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడమే మన యొక్క స్వరూపం. మాం ఆయన లాంటి వాడు అంటే ఆయన స్వరూపాన్ని తెలియచేసింది. మూడవ పాసురం అహం అంటే మన యొక్క స్వరూపాన్ని తెలియచేసేటువంటిది ఈ 4వ పాసురం. நினைப்பான் புகில் கடலக்கலில் நுண்மணலில் பல எனைத்தோருகங்களும் இவ்வுலகாண்டு கஜிந்தவர் மனைப்பால் மருங்கரா மாயதலால் மத்து கண்டிலம் பனைத்தால் மதகடிரட்டவன் பாதம் பணிமினோ. 5ஆம் பாத்து 5వ పాసురం. செல்வக்கிடப்போபாதி అంగనా పరిష్వంగమం అస్థిరం ఎంగిరార్. ఆ సంపదని పోగొట్టుకోవడం మాత్రమా ఏమిటి, సంపద ఒకటే అస్థిరం అనుకుంటున్నారేమో. కిందటి పాత్రలో మీరు అస్థిరమైనటువంటి వాళ్ళేరా అని చెప్పారు కదా. ఇప్పుడు అంగనా పరిష్వంగం, అంగనలతో కలయిక కూడా అస్థిరమైనటువంటిదే అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. பணிமெஞ்சிருவருடென்னும் அம்சீதப்பையும் பள்ளி அடிமென் குழலால் இன்பக் கலவியமுதுண்டார் துணி முன்புனான அப்பல்லேஜயர்தாம் இஜிப்பச் செல்வர் மணிமென்றுமே நினம்மாயவன் பேர் சொல்லி வாஷ்மினோ. పనిమిన్ తిరు అరుల్ ఎన్నుం అంటే అంసేదపైం పూంపల్లి సుందరమైనటువంటిది, చల్లనిదైనటువంటిది, విశాలముగా ఉన్నటువంటి పుష్పసేనమునందు పనిమిన్ కృప చేయవలయును ఎన్నుం అనియడి ఆదరము కలిగినటువంటి అన్మెన్ కుశలారు
అలంకారము చేత అధికమును మృదువును అయినటువంటి కేశపాశాలు కలిగిన స్త్రీల యొక్క కుజలారంటే వేళ్లాడుతూ స్త్రీల యొక్క ఆనందాత్మక సంశ్లేషం అనేది అమృతాన్ని భుజించినటువంటి వారు తుణిమున్గుణాల పల్ ఏజయ్యన్ తాం ఇజిప్ప పిన్బు తుణిమున్గుణాల పల్ ఏజయ్యర్ తాం ఇజిప్ప ఏం చెప్తున్నారు? వస్త్రము వెనక ప్రాంతంలో ఉన్నటువంటి మునుపటి భాగములో వేలాడుతూ ఉన్నటువంటి అనేక చాపల్యం కలిగినటువంటి స్త్రీలు తామే అనాదరోక్తులు చేయగా పల్లె చేస్తాం ఇజిప్పత్ చెల్వర్ మణిమిన్ను మేనినం మాయవన్ పేరు తొల్లి వాసుని. అదిగో అలాంటి అనాదరోక్తులు వాడు మాట్లాడగా ఆశతోటి అక్కడ ఉంటారు కాబట్టి వీళ్ళు నీలరత్నములాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి విగ్రహము కల మన ఆశ్చర్యభూతుడైనటువంటి భగవంతుని యొక్క తిరునామాలని అనుసంధించి ఉజ్జీవించండి. అంటే ఒకప్పుడు మీతోటి సుఖంగా ఉన్నటువంటి వాళ్ళే, మీ ఆదరాన్ని పొందినటువంటి వాళ్ళే అయినా ఇప్పుడు వాళ్ళు మీ సంపదలు తొలగిపోగానే ఆ స్త్రీలంతా కూడా ఇప్పుడు ఎవరైతే రాజుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి యాచిస్తే ఎలా ఉన్నారు మీరు? ఒంటి మీద వస్త్రం కూడా కట్టుకోవడానికి పూర్తిగా లేనట్లు ఎదర భాగాన్ని మాత్రమే కప్పుకొని వస్త్రంతో వెళ్తే మీరు మిమ్మల్ని చేత్కార భావంతో అనాదర భావంతో చూసినటువంటి వాళ్ళ ఆ స్త్రీలంతా కూడా. కాబట్టి ఆయన్ని అలాంటి సుఖాల కోసం మీరు ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నీలరత్నంలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహం కల ఆశ్చర్యభూతులైన భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధానం చేయండి, మీరు ఉజ్జీవించండి అంటున్నారు ఆడవాళ్ళు. అతి సుందరమైన శరీరాలు గల స్త్రీలు సంపదకి ఆశపడ్డారు, అతి ఆదరంతో ఉన్న వాళ్ళ వలె అభినయిస్తారు. దివ్య పుష్పసేనం మీద తాము కృప చెయ్యండర్రా అని ప్రార్థిస్తే ఆ స్త్రీలతోటి ఆనందంగా సంశ్లేషించి వాళ్ళ యొక్క అదరామృతాన్ని పానం చేసి సంతోషించినటువంటి వారే తమకు ఆ సంపద నశించిన తర్వాత పూర్వవాసంతో వీళ్ళు ఏం చేస్తారు? ఆ స్త్రీల యొక్క గృహాలకి వెళ్తారు. ఆ స్త్రీలు ఆక్షేపించినప్పటికీ కూడా అతి దీనంగా ఎప్పటికైనా తమని వాళ్ళు కటాక్షించపోతారా అని దీనంగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఓ చేతనులారా, ఇలా అభిమత సంశ్లేష కూడా అస్థిరమైనది కాబట్టి మీరేం చేయాలి? నిరతిశయభోగ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధానం చెయ్యండి, ఉజ్జీవించండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. ஆராயிரப்படி பணிமின் இந்த ஆக்ஞார சம்போலே போலே ஸ்யாதி விஷயரசமும் అత్యంత అల్ప అస్థిరత్వాది దూషితం ఆదలాల్ అత్తైప్పట్టు నిరతిశయ ఔజ్వల్య సౌందర్యాది కళ్యాణ గుణగణ నిధియాయ్ ఆశ్రితవత్సరణాయ్ இருந்தவன் తిరునామంగళై చొల్లివాస్మిను. ఇలా అజ్ఞాన రసంబోలే ఇంద ఆజ్ఞారసంబోలే వాడు తమని ఆజ్ఞాపిస్తున్నారా అన్నటువంటి ఆనందంలో స్యాత్ పోలే స్యాత్ ఉండి ఇతర ఆది విషయరసమం అత్యంత అల్ప అస్థిరత్వాది దోష దూషితమాతలాల్ అవత్తై విట్టు. అదిగో వాళ్ళు మిమ్మల్ని ఆదరించడం అనేటువంటిది కూడా అత్యల్ప కాలమే. ఎప్పుడు మీ దగ్గర సంపదలు ఉంటాయో అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. అలాంటి దోషదూషితమైనటువంటి వాటిని విడిచిపెట్టండి. నిరతిశయ ఔజ్వల్యము సౌందర్యము మొదలైనటువంటి కళ్యాణ గుణాలకి నిధి అయిన ఆ ఆశ్రిత వత్సరుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చేసుకోండి, ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో.
பன்னிரேற்படி அனந்தரம் అభిమతైగలాన అంగనైగలోడు సంశేషమం అస్థిరమాగలాన్. అభిమతులు ఎంతో ఇష్టలైనటువంటి ఆ స్త్రీలతోటి సంగమం కూడా అస్థిరమైతే అభిరూపణాన సర్వేశ్వరం తిరునామத்தை சொல்லி పారుంగోడు. కాబట్టి అభిరూపణాన సర్వేశ్వరన్, సర్వేశ్వరుడు యొక్క తిరునామాన్ని చొప్పి వాడ పారుంగోడు, ఉజ్జీవించడానికి చూడండి అంటున్నారు ఆళ్వార్లు. அழகியதாய் சீதளமாய் பரந்த பூப்படுக்கையிலே திருவருளை பண்ணி அருள வேணும் என்னும் ஆதரத்தை உடைய அலங்கார உத்தரமாய் முதுதரமான కుజలై ఉడయ్యవర్గలుడయ. అదిగో పూపడుకయ్య అందంగా ఉన్నదట ఆ పడక, బాగా చల్లగా ఉన్నదట, పరంద విస్తారంగా ఉన్నదట. అలాంటి పూల పడక మీద తిరువరుడై పన్నీరుడు వేణం, ఏం చేయండి అనుగ్రహాన్ని చూపించండి అన్నట్టుగా ప్రార్థిస్తారనమాట వాళ్ళప్పుడు ఆ స్త్రీలు. అలాగా ఎన్నుం ఆదరత్తై ఉడయ్యా, అలాంటి ఆదరాన్ని కలిగినటువంటి అలంకార ఉత్తరమాయ్, అలాంటి అలంకారాలు చేసుకున్న తర్వాత మృదుతరమాన కుజలై ఉడయ్యవర్గరుడయ, మృదువైనటువంటి కేశాలను కలిగినటువంటి ఆనందాత్మక సంశ్లేష అమృతత్తే భుజిత్తవర్గల్, వాళ్ళతోటి ఆనందంతో కూడినటువంటి సంశ్లేషం అనే ఆ అమృతాన్ని అనుభవించినటువంటి వాళ్ళు துணிச்சிலையாவது பின்னுக்கு எட்டாமையாலே முன்னளவிலே நாலும்படியாக பலைவகப்பட்ட முன்பு చపలైగలాన అంద స్త్రీகள் துணிச்சிலையாவது. துணிச்சிலை అంటే ఏమిటి? పిన్నుక్కు ఎట్టామయ్యాలే, ఆ వస్త్రం ఎంత అంటే ఎదర భాగం మాత్రమే కప్పుకోవటానికి వీలైనటువంటి చిన్న వస్త్రం, వెనక్కి కట్టుకోవటానికి లేకపోవటం చేత నాలుంబడియాగా పలవగైపట్ట, 4 రీతులుగా ఉన్న అనేక రీతులుగా ఉన్న మున్పు చపలైగలాన అంద స్త్రీகள், అదిగో చాపల్యం కలిగినటువంటి ఆ స్త్రీలు తాంగడే అనాదర ఉక్తి అయిపన్నచ్చేదే. పూర్వం ఇతని విషయంలో ఏం చేయండి దేవరు వారు ఈ పడక మీదకి అని ఆధారంగా పెట్టినటువంటి వాళ్ళే ఈవేళ ఆ సంపదంతా నశించిపోయింది. చిన్న గోచితోటి వచ్చి నిలబడితే వెనక భాగానికి కట్టుకోవటానికి కూడా వస్త్రము దొరకనట్లుగా వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళు వీళ్ళ గురించి ఇప్పుడు పూర్వపు పరిచయం కదా వీళ్ళకి, అంత పరిచయం ఉన్నటువంటి వాడు కనుక ఇప్పుడు వస్తే వీళ్ళ గురించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ వ్యక్తితోటి పరిహాసంగా మాట్లాడటం లాంటివి చేస్తూ ఆశాబలత్తాలే పిన్నయ్యం అంగే చెల్లువరగల్, వీళ్ళకి ఆశ కదా ఎప్పటికైనా వాళ్ళు మమ్మల్ని కటాక్షించకపోతారా అనేటువంటి ఆశ. అంచేత ఆశాబలత్తాలే పిన్నయ్యం అంగే చెల్లువరగల్, మరలా కూడా అక్కడికే బయలుదేరతారు వీళ్ళు ఆదలా. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? నీలరత్నం బోలే గుడివై ఉడైస్తానా, నీలరత్నము వలె కాంతి ప్రకాశాన్ని కలిగినటువంటి ఉడైస్తానా తిరుమేని ఏ ఉడయ్యవనాయ్, అలాంటి నీలరత్నంలాగా ప్రకాశించేటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడు. ఆశ్రితరానమక్కు తన్నై అనుభవిప్పిక్కుం ఆశ్చర్యభూతనుడయ, ఆశ్రితలమైనటువంటి మనలని తనని మనకి అనుభవింపచేసేటువంటి ఆశ్చర్యకర చేసితాలు కలిగినటువంటి ఆయన యొక్క తిరునామంగళై చొల్లి ఆనందిగలాగుంగోళ్, ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చెయ్యండి, ఆనందాన్ని పొందండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. పణిమిన్ తిరువరుళెన్నుం అంశేదప్పైంపూం పల్లి అనిమెన్ కొదలార్ ఎన్ను. పణిమిన్ తిరువరుళెన్నుం, అనుగ్రహాన్ని చూపించండి అని ఆ స్త్రీలు సేద పైం పూంపల్లి అనిమెన్ కొదలార్ ఎన్ను స్త్రీகளோடே சேர்த்து నిర్వహిప్పారుగల్ మున్బుళ్ళ మొదలుగల్. అంటే అంశేద పైం పూంపల్లి అనిమెన్ కొదలారని పణిమిన్ తిరువరుళెన్ను, ఆ స్త్రీలు ఎవర్రా ఇలా ఇప్పుడు ఈ రాజులు కదా వీళ్ళు బెట్టు చేస్తూ ఉంటే మహారాజా వేయించేయండి మీకోసమే ఈ పడక ఎదురు చూస్తోంది అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. పణిమిన్ తిరువరుళెన్ను,
మీరు అనుగ్రహాన్ని చూపించండి, పడక మీదకి వేయించేయండి అన్నట్టుగా అంశీద పూంపల్లి అణిమెన్ కొజలారు. ఆ కేశపాశాలు కలిగినటువంటి ఆ స్త్రీలంతా కూడా రాజా వేయించేయండి పడక మీదకి, ఈ పూల పడక మీదకి అని ఆదరంగా పిలిచేవారు అని స్త్రీகளோடே சேர்த்து నిర్వహిப்பாరుగలం మున్బుళ్ళ మొదలైகள். అదిగో మున్బుళ్ళ మొదలైகள் అన్నారంటే అది ఆళ్వందార్ నిర్వాహం. అంటే ఇప్పుడు మళ్ళా ఇంకొకళ్ళు ఎవరో చెప్పబోయేటువంటి నిర్వాహం, ఇంకో భావన ఉన్నది అని అర్థం అనమాట. మరి ఇప్పుడు దీనికి ఇంకొక అర్థాన్ని ఎవరైనా సాధిస్తున్నారంటే భట్టర్ అంగనన్నికే. భట్రవారి కంటే ముందున్న వాళ్ళంతా కూడా అదిగో మీరు రాజా మీరు అనుగ్రహంతో పడక మీదకి వేయించేయండి అని వారిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేవాళ్ళు, ఆ కేశపాశ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు అని అది వారు చెప్తే, భట్రవారు ఏం చెప్పారట, అంగనన్నికే పణిమిన్ చిరు అరుள் ఎంగిరవిస్తే. పణిమిన్ చిరు అరుள் ఎన్నుమని అది స్త్రీలకి కదా, స్త్రీల యొక్క భాషణము అని చెప్పారు కదా. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, అది పణిమిన్ చిరు అరుள் ఎంగిర ఇత్తై ఎన్ బక్కలవి అముదుండార్ ఎంగిరవరుగలోడే సేత్తు అరుళిచ్చేవారు. పణిమిన్ చిరు అరుள் ఎన్ను అని రండి రండి వేయించేయండి అనే పదం ఆ స్త్రీలకు చెప్తే మొదలుగా వీరేం చెప్తున్నారు, అది ఆ స్త్రీలకి కాదండి, ఎన్బక్కలవి అముదు ఉండారు, వాళ్ళతో కలవడం అనే ఆ భోగ్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు. ఎంగిర అవరగలోడే చేత్తు అరుళిచ్చేవారు. అలా ప్రియులైనటువంటి రాజులకు చెప్తారట ఈ సంభాషణ. అంటే ఎలా, మామూలు వాస్తవానికైతే ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పడక చూపించి వాళ్ళు వేయించేయండి మహారాజా అని పిలుస్తున్నారని చెప్తారు ఒక అర్థము, మన పూర్వాచార్యులు అలా చెప్పారు. అని భట్రవారు అదంతా రష్యత కాదండి, అది సహజము. కానీ అలా కాకుండా ఈ రాజులు ఏది ఎలానట, ఆ స్త్రీలని వేయించేయండి ఈ పడక మీదకి అని వీళ్ళే వాళ్ళని సాదరంగా ఆహ్వానించేవారట. అది పణిమిన్ చిరు అరుళెన్ను అనేటువంటి దాన్ని రాజులకి విశేషంగా చెప్పాలి అని చెప్పారట భట్టర్ వారు. తాం రాజ్యం పండుగిற நாளில் தன் ராஜ்யத்தை அவர்களுக்கு படுக்கை பத்தாக்கி அவர்களை పడుకైయిలే వైతు తాం తాజ నిన్ను. వీళ్ళు ఈ రాజులు రాజ్యాలను ఏరుకునేటువంటి రోజుల్లో తమ రాజ్యాన్ని వాళ్ళ పడకకు పత్తాకి అన్నట్టు వాళ్ళకి సమర్పించి, అవరగలై పడుకైయిలే వైతు వాళ్ళని పడక మీద పడుకోబెట్టి, తాం తాజ నిన్ను తాము తగ్గి నిలబడి, పణిమిన్ తిరు అరుళెన్నుం తిరువుళ్ళத்தில் కిడక్కిర అత్తై అరుడిచ్చెయ్యలాగాదో ఎన్నుం. ఏమంటారు, పణిమిన్ తిరు అరుళెన్నుం, ఆ ప్రియురాళ్ళని ఆ పడక మీద పడుకోమని మీ మనసులో ఉన్న భావాలు ఏంటో చెప్పండి అని వీళ్ళు కింద నిలబడి వినయంతో మాట్లాడేటువంటి స్థితి అనమాట అది. తన్నై తిరువుళ్ళத்தில் కిడక్కిరత్తై అరుడిచ్చెయ్యలాగాదో ఎన్నుం, మీ మనసులో ఉన్నటువంటి ఆ భావన ఏదో చెప్పొచ్చు కదా అని వాళ్ళని ప్రార్థించే వాళ్ళు ఈ రాజులు. ఎవరిని, ఆ స్త్రీలని. అలా తన్నై అనువర్తిప్పారు పొరంబే ఉండే ఇని రసికత్వమావదుతాన్ ఎవరు గడుకు తాద నిర్కయ్యిరే. తన్నై అనువర్తిప్పారు పొరంబే ఉండే, అసలు వాస్తవానికి రాజులు ఎలాంటి వాళ్ళు, ఈయనని అనుసరించి వచ్చేటువంటి సామంత రాజులు వాళ్ళంతా వచ్చి కాళ్ళ మీద పడి ఈయన్ని ప్రార్థిస్తూ ఉంటే వీరేం చేస్తారు ఈ రాజులు, ఆ స్త్రీల యొక్క పాదాల మీద పడి మీ మనసులో భావన ఏంటో మాకు చెప్పండి అన్నట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. తన్నై అనువర్తిప్పారు పొరంబే ఉండే, ఈ రాజును ఆదరించేది వాళ్ళు అనువర్తించే వాళ్ళు బయట ఉన్నారు కదా. ఈయన రసికత్వమావదు, ఆనందం ఏమిటట రసికత, ఎవరగడుక్కు తాజ నిర్కయ్యిరే, వాళ్ళు వీళ్ళకి తగ్గి ఉండటం అనేటువంటిది రసికత. ఆ రసికతని పట్టి తనని కాళ్ళు పట్టుకునే వాళ్ళు బోలెడంత మంది ఉన్నా ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కాళ్ళు పట్టుకుంటారు ఈ రాజులైనటువంటి వాళ్ళు, మీ మనసులో భావం ఏంటో చెప్పండి అన్నట్టుగా. అంశీద పైం పూంపల్లి, ఆ పడక ఎలాంటిది, అమ్ము అందమైనటువంటిది, సీత చల్లనైనటువంటిది, పై విశాలమైనటువంటిది అయిన పూల పడక అది. దర్శనీయమాయ్ కులిరిందు పరందు పూవాలి సీర పడుకయ్యిలే, అందంగా ఉన్నటువంటి చల్లనైనటువంటి విశాలంగా ఉన్నటువంటి పూలతోటి చేయబడినటువంటి పడక చేత పడకయందు అవన్
ఇప్పుడు కయ్యిరే వైతు అవన్ ఆ రాజు ఈ పడకలో వీళ్ళని పడుకోబెట్టి తిరు అరుల్ పనిమిన్యన్నా నిన్నాల్ అవర్గల్ చేయవది ఎన్నెన్నిల్. అదిగో ఆ విశాలమైన అందమైన చల్లనైన పడక మీద ఆశ్రయులని పడుకోమని వీళ్ళు ఇలా ప్రార్థిస్తారు కదా. ఏం చేయాలి దాసుడు అన్నట్లుగా ప్రార్థిస్తే వాళ్ళు ఏం చేస్తారండి అప్పుడు? ఇప్పుడు వీళ్ళు ప్రార్థించారు కదా, పనిమిన్ తిరువరులెన్ను నీ అనుగ్రహాన్ని మాకు చూపించవమ్మా అని వీళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు அணிமென் குழலால் அவர்கள் கொண்டாட்டத்தை அநாதரித்து ఆభరణத்தை తిరుత్తువదు కుజలై పేణువదాగ నిర్పరగల్. వాళ్ళు వీళ్ళ విషయంలో రాజుల విషయంలో అనాదరాన్ని చూపిస్తూ ఆభరణాలను సర్దుకుంటూ ఆ జడలు అల్లుకుంటూ ఉంటారట వాళ్ళు. అంటే బయట సామంత రాజుల దగ్గర వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఈ రాజులు పాదాల మీద పడినా పట్టించుకోనట్టు, అలానే వీళ్ళు కూడా పడిమిన్ తిరు అరుల్ మా విషయంలో అనుగ్రహాన్ని చూపించండి, ఈ పడక మీద ఏం చేయండి అని రాజులు ప్రార్థిస్తే వీళ్ళు కూడా అలా పట్టించుకోనట్లుగా అటు ఇటు అవరగలు కొండత్తత్తాయి అన్నారు. వాళ్ళ మాటలని అనాదరిస్తారట, ఆభరణాలను దిద్దుకుంటూ ఉంటారు, సరి చేసుకుంటూ ఉంటారు, జడలని అల్లుకుంటూ నిలబడతారు వాళ్ళు. ఎన్బక్కలవి అముదుండారు అవరగల్ అంద అనంగీకార ప్రముఖமான సంశ్లేషత్తాల్ వంద ఆనందామృతத்தை భుజిత్తవర్గల్. అలా వాళ్ళు అంగీకరిస్తే ఆనందం కాదట, వీళ్ళ యొక్క కోరికని మన్నిస్తే. అనంగీకారంగా ఉండి నిర్లక్ష్య భావనతోటి ఉన్నట్లుగా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సంశ్లేష లభిస్తే అవరగల్ అంద అనంగీకార ప్రముఖமான సంశ్లేషం అని అనంగీకారాన్ని ప్రాముఖ్యంగా కలిగినటువంటి ఆ సంశ్లేషతోటి కలిగినటువంటి ఆనంద అమృతత్తే భుజిత్తగడు. ఆనంద అమృతాన్ని భుజించినటువంటి వాళ్ళట ఈ రాజులు. అప్పుడు అనాదర అమృతపానం పండిన వరగల్ ఎన్నుమా అనాదరం అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వాళ్ళట ఆ రాజులప్పుడు. ఎలా అల్లి మలర్ మగల్ భోగమయ కుక్కడై అనుకరిక్కారుగలిరే. అల్లి మలర్ మగల్ భోగమయ కుక్కడు, అదిగో లక్ష్మీదేవి యొక్క భోగ్యతలో ఈడుపడిపోయేటువంటి వాడు అని ఆ చెప్పినట్టు నారాయణుడి గురించి అలాంటి భోగ్యతలో వీళ్ళు కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటారనమాట వీళ్ళు కూడా. வேறு ஒருவன் வந்து அவர்களை ஸ்வீகரித்து இன்பக்கலவை அமுதுண்டா நிற்குமே இவன் பெண்ணை தன்னுடைய శరీర ధారణத்துக்காக அவர்கள் పక్కలిలే పోయి ఇరక్కத் తొడుంగుం. అయిపోయింది ఆ రాజుగారి వైభవం అంతా. కొంతకాలం అయ్యేసరికి రాజ్యాన్ని కోల్పోయాడు. కోల్పోతే ఈ రాజు బయటకు వచ్చేసాడు. కొత్త రాజు వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడు. ఆ స్త్రీలు ఏమిటి మళ్ళా వాళ్ళని స్వీకరిస్తారు. ఏమిటి ఎవరు రాజుగా ఉంటే వాళ్లే తమకి ఆదరణీయులు ఆ స్త్రీల దృష్టిలో. కనుక అవరగలై స్వీకరిస్తూ వేరొరవన్ బంధు అవరగలై స్వీకరిస్తూ ఇంకో రాజు వచ్చాడు, ఈ స్త్రీలను నావాలని ఆయన స్వీకరించాడు. ఎన్బక్కలవి అముదు ఉండా నిప్పుమే వాళ్ళతోటి కలిసి ఆ అమృతాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆ రాజుగారు ఆనంద భోగాన్ని. ఇవన్ పెన్నై తన్నుடைய శరీర ధారణத்துக்காக అవరగల్ పక్కలిలే పోయి ఇరక్కత్తడంగం. ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడు, తన యొక్క శరీరానికి ధరించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరీర ధారణத்துக்காக వాళ్ళతో కలవకపోతే ధరించి ఉండలేని స్థితి ఈ ముందు రాజు గారిది. అందుకని తాను ధరించి ఉండాలంటే వెళ్ళి అమ్మ నీతోటి కలవకపోతే నేను ఉండలేనమ్మా అని యాచన చేస్తూ యాచన చేయటం మొదలు పెడతాడట. అలా తుణి మున్బునాలా ఆ వెళ్ళిన సమయంలో ఎలా ఉన్నాడు, చాటీం ఆచ్ఛాద్య దుచ్చదాం ఎంగిరపడియే பின்பு கொண்டு ஒன்று இணைக்க வெட்டம் போராమయ్యాలే మున్నే నాలా నిర్పుం. అదిగో ఆ వస్త్రం ఎలానంటే చాటిం ఆచార్య దుచ్చదాం అని చెప్పినట్టుగా ఆ వస్త్రం ముందు కట్టుకున్నాడు గోచి వలె, దాన్ని వెనక్కి వెళ్ళి దోపుకోవటానికి కూడా సరిపోనంత చిన్న గోచి ముక్క, అది అలా ఉన్నాడు గోచి ముక్కతోటిన. పల్ ఏజ ఎరతాం ఈజిప్ప తాంగ. ఎంతమంది వీళ్ళు? பல் ஏஜையர்தாம் இது பத்தாங்கள் பலரா இருப்பர்களே இவன் பக்கல் தமக்குண்டான சாபலந்தோத்தா చెత్తుకాటువరుగల్ మున్బు. పూర్వం వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవన్ పక్కల తంగలకు ఉండాన చాపలంతోత్త చెత్తుకాటువరుగల్ మున్బు இப்போது தங்களை ஸ்வீகரித்தவனுக்கு பிரியமாக
எவனுக்கு போக யோகியத்தை எல்லாமையையும் కృపణத்தையும் சொல்லி ఉపేక్షావాదంగల్ పన్నా నెట్పరగల్. పూర్వం వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, ఈ వేళ విషయంలో తమకున్నటువంటి చాపల్యాన్ని చూపిస్తూ ప్రవర్తించే వాళ్ళు పూర్వం. ఇప్పుడేమిటి, తమని స్వీకరించినటువంటి కొత్త ప్రియులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవనుకు భోగ్యతయ్యై ఇల్లామయ్యం, ఏ భోగ్యత లేదు, ఏ ఆనందం లేదండి, తనకి ఏమో ఆనందం చేత కాదు అని కృపణతై ఒట్టి పిసినారి అన్నట్లుగా ఉపేక్షావాదంగల్ పన్నా నెట్పరగల్. ఆ స్త్రీలు ఇతనిలా ఒక దయనీయమైనటువంటి స్థితిలో నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అని ఒంటి మీద వస్త్రం కూడా సరిగ్గా లేని దశలో వెళ్ళి ప్రార్థిస్తే ఆ కొత్త రాజులతోటి, కొత్త పరిచయమైనటువంటి ఆ వ్యక్తులతోటి ఏం చెప్తారు, ఇతని పెద్ద భోగ్యత ఏం తెలియదండి, అది అంతేకాదు వట్టి పరమ పిసినారి అని కృపణతయ్యం సొల్లి ఉపేక్షావాదంగా ఇతను ఎదురుగానే ఆ కొత్త రాజులతోటి ఆ మాట చెప్తూ ఉంటారు వీళ్ళు. సెల్వర్ సంపద నమ్మోట్టై భావబంధమిరే సొల్లుగిరదు ఇంగన్ ఎన్ను అత్తయ్యం బుద్ధి పన్నారే సెల్వర్ మున్బు పణిమించిరు అరుள் ఎన్న పోదై అనాదరితోపాధి ఆగ ఇత్తయ్యం నినైత్తు సెల్వర్. అలానే ఉంటారు వాళ్ళు. ఎందుకు, నమ్మోట్టై భావబంధమిరే సొల్లుగిరదు ఇంగన్, అలా వాళ్ళు వీళ్ళని నీచంగా మాట్లాడుతూ ఉంటే నాతో ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే, వాస్తవానికి అలాంటి భావన వాళ్ళకు ఉండదు అన్నట్లుగా అత్తయ్యం బుద్ధి పన్నాదే, అలా వాళ్ళు నిందిస్తున్నారు కదా అని దాన్ని కూడా భావించకుండా సెల్వర్ మున్బు, అది సెల్వర్ నడుచుకుంటూ ఉంటారు వాళ్ళ ముందు. పని మించిరు అరుள் ఎన్న పోదయే, అది పూర్వం వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో పనిమించిరు అరుళ్ళని వీళ్ళు ఆ సంశ్లేషలో ఒక ఆనందర, పూర్వం పనిమించిరు అరుళెన్ను అని వీళ్ళు రాజులుగా ఉన్నప్పుడు వాళ్ళని ఆ ప్రణయంలో ప్రార్థించారు కదా, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రీతితోటి వేంచేయండి అన్నట్టుగా వాళ్ళని ఆదరించారు కదా, అప్పుడు వాళ్ళలో బెట్టుపోయినట్లుగా ప్రవర్తించారు కదా, అదే రీతిగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కూడా అని భావిస్తారట వీళ్ళంతా కూడా. పనిమించరు వాళ్ళేమో చీత్కార భావంతో ఇతనికి భోగ్యత తెలియదు, లేకపోతే పరమ పిసినారి అని కొత్త వాళ్ళతో, కొత్త పరిచయమైన వ్యక్తులతో వాళ్ళు వీళ్ళని నిందిస్తూ మాట్లాడితే మన వాళ్ళు కదా, మనల్ని కాబట్టి ఇంకెవరిని మాట్లాడతారు వీళ్ళు అని నా మీద ఉన్నటువంటి భావబంధంతో వాళ్ళలా మాట్లాడుతున్నారు అంతే అని పనిమించిరు అరుళెన్ను అని పూర్వపు స్థితిలో వాళ్ళ నిరాదరణ చూపించినట్టుగా ప్రవర్తించారే, ఆ రీతిగా ఉన్నారు ఇప్పుడు కూడా అన్నట్టుగా ఇత్తయ్యం నేనైతు చల్వర్ అలా భావిస్తూ ఉంటారు వీళ్ళు. తృష్ణైక నిరుపద్రవావిరే, ఏమండి అలానేనా భావిస్తారా? అలా భోగయోగ్యతయ్యం మిక్కే ఇరుక్క చెల్లుగైకు అడి ఏదన్నా, అదిగో అలా అనుభవాన్ని పొందడానికి యోగ్యత లేకుండా ఉంటే ఒక రాజుతోటి ఆనందంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా యాచకుడుగా ఉన్న ఈయన దగ్గరికి వచ్చే ఆనందాన్ని అనుభవిస్తారా? వాళ్ళు ఉండరు కదా. చెల్లు గైక్వాడి ఏదన్నా, మరి ఇంకెందుకండి ఆ విషయం తెలుసుకొని వీళ్ళే వెళ్ళటం మానేయాలి కదా ఆ స్త్రీల దగ్గరికి. అంటే కారణం ఏమిటా, జీర్యంతి జీర్యత కేశా దంతా జీర్యంతి జీర్యత చక్షుశ్రోత్రే జీర్యేతే తృష్ణైకా నిరుపద్రవా అని. జీర్యంతి జీర్యత కేశాః, జుట్టు ఊడిపోవచ్చు. జీర్యంతి దంతాః, పళ్ళు ఊడిపోవచ్చు. జీర్యత చక్షుః, కళ్ళు చూపుని కోల్పోవచ్చు. శ్రోత్రే చెవులకు వినికిడిపోవచ్చు. కానీ తృష్ణ, ఆ కోరిక అనేటువంటిది మాత్రం ఎప్పటికీ నశించడం అనేదే ఉండదు. ఒక వ్యక్తికి పళ్ళు ఊడిపోవచ్చు, కళ్ళు కనపడకపోవచ్చు, చెవులు వినకపడకపోవచ్చు, మళ్ళా జుట్టు మొత్తం ఊడిపోవచ్చు లేదా తెల్లబడిపోవచ్చు, కానీ వారి యొక్క ఆశలు మాత్రం నశించవు. అందుచేతనే వాళ్ళలా తిరస్కార భావంతో మాట్లాడుతూ ఉన్నా కూడా అక్కడే నిలబడి ఎప్పటికైనా తనని కరుణించకపోతారా అని వాళ్ళు తిరస్కార భావంతో ఉన్నప్పటికీ అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటి ఆ స్త్రీల విషయంలో ఉన్న మోహాన్ని విడిచిపెట్టండి. ఇదిగో మీరే శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు,
కాబట్టి అస్థిరమైనటువంటి ఈ దేహం కోసం పొందాల్సినటువంటి వాటిని విడిచిపెట్టండి. మీరు భక్తానాం ఎన్ను ఇరుక్కిరవడంబై పత్తపారుంగోడు భక్తానాం త్వం ప్రకాశసే అంటారు కదా జితంతే స్తోత్రంలో. ఆయన ఉన్నాడంటే భక్తానాం భక్తుల కొరకు అని భావించేటువంటి ఆ ఉడంబై పత్తపారుంగోడు అలాంటి ఆయన్ని పట్టుకోవడానికి చూడండి. ఆయన ఉన్నదే ఎందుకు? ఆయన అలంకారం నచే రూపం నచాకారం నచాయుధాని అని చెప్పినట్లుగా భక్తానాంతం ప్రకాశించే భక్తుల కోసమే ఆయుధాలు, భక్తుల కోసమే రూపం, భక్తుల కోసమే అలంకారాలని ఉన్నాడు. ఆయన తిరుమేని ఉన్నదే మీకోసమర్రా. కాబట్టి ఇలా లభించని ఆనందం కోసం అరులు చాచద్దు. లభించేటువంటి గొప్ప ఆనందం ఆయన ఏదో సులభుడుగా లభిస్తున్నాడు కదా అని తక్కువ వాడు అనుకుంటున్నారా మీరు? కాదండి, ఆయన ఆలోచించండి. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగ ఎన్ను కొడుకుంబడిరే. మరి மணி இத்தியாதி நீலரத்னம் போலே காந்தே உடைத்தாய் அதில் காட்டில் వింజిన అగగై ఉడైతాన తిరుమేని. ఏదో సులభంగా దొరుకుతుంది కదా అని ఎలాంటి తిరుమేను అనుకుంటారేమో. నీల రత్నం వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి అదిల్ కాటిన వింజిన అదిగై రత్నము వలె ప్రకాశము. ఆ ప్రకాశం మాత్రమే కాదు, సౌందర్యం కూడా అధికమేనండి. అలాంటి తిరుమేని, అలాంటి తిరుమేని పూర్వం ఎవరికైనా ఇచ్చాడా ఈయన? అదిగో రామచంద్రుడు ఇచ్చాడండి ఆ శ్రీ తిరువడికి. ఏ సందర్భంలో? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగ ఎన్ను కొడుకుంబడిరే. ఏష నా సర్వస్వమైనటువంటి ఈ తిరుమేని నీకు ఇచ్చేస్తున్నానయ్యా హనుమా అని చెప్పినట్టుగా ఏష ఇతడు తాన్ అనుభవిస్తూ తనకు రసిత్తదు ఎన్ను పిరకు కొడుపారైపోలే. తాను అనుభవించి అంటే ఆ దివ్య తిరుమేని యొక్క వైభవం ఎలాంటిది అంటే ఏష సర్వస్వభూతస్తు ఏష ఇది ఈ తిరుమేని ఎలా నేను అనుభవించానయ్యా, చాలా భోగ్యంగా ఉంది, అలాంటి దాన్నే నీకు ఇస్తున్నా ఇప్పుడు అని చెప్పినట్టుగా ఇచ్చా గృహీత అభిమతో హృదయ ఎన్నక్కడ వదిరే. ఎలాంటిది ఆ తిరుమేనంటే తాను కోరుకొని ప్రవేశించినటువంటి తిరుమేని. మనకి వస్తాయి తిరుమేని శరీరాలు, మనకెలా వస్తాయి? మన యొక్క కర్మ ఫలాలని అనుభవించడానికి మన యొక్క ఫలాలకి తగినటువంటి శరీరాన్ని మనం పొందుతామైతే ఆయన అనుగ్రహ కారణంగా అవతరించేటువంటి వాడు కనుక ఆయన తన కోరిక మీద ఎలాంటి తిరుమేని కావాలి అని కోరుకుంటే అలాంటి తిరుమేనితోటి వచ్చి అవతరించేటువంటి వాడు. ఇచ్చాగృహీతం ఎంగయ్యాలే. ఇచ్చాగృహీతం అండి ఆయన కోరికతోటి స్వీకరించిందని చెప్పడం చేత కర్మ నిబంధనం అల్ల ఎన్ను తోత్తుగెరదు. ఆయన మన వలె కర్మ నిబంధన కర్మ కారణంగా వచ్చినటువంటి తిరుమేని కాదండి అని తెలిసిపోతుంది ఇచ్చాగృహీత అని చెప్పడం వల్ల. అభిమతం ఎంగయ్యాలే. అభిమతం ఇష్టమైనటువంటి అంటే తనకు భోగ్యం ఎన్ను తోత్తుగెరదు. ఆ తిరుమేని ఆశ్రయించిన మనలాంటి వాళ్ళకు మాత్రమే కాదు, ఆయనకైనా కూడా భోగ్యంగా ఉండేటువంటి తిరుమేని అట. అలాంటి సర్వస్వభూత இதொழிய மத்தொண்டை கொடுத்தாலும் இது கொடாதத்தால் வரும் குறை கிடக்குமே. సర్వస్వభూత ఇది ఒక్కదాన్ని ఇవ్వకుండా ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఎంత ఇచ్చినా ఆయనకి కొరతగానే ఉంటుందట. ఇది కొడాదత్తాలు వరం కుడై కిరక్కుమే. ఇది ఇవ్వకపోవటం చేత ఉండేటువంటి కొరత ఉంటుంది కదా. అందుకని తిరుమేని ఏ కొండు వేయల్లాం కొడుతాదామిరే. ఆ తిరుమేనిని కనుక ఇచ్చాడనుకోండి అన్నీ ఇచ్చినట్లే. అది ఒక్కటి ఇవ్వకపోతే ఎన్ని ఇచ్చినా ఏమి ఇవ్వనట్లే, అది ఒక్కటి ఇస్తే అన్ని ఇచ్చినట్లే అని సర్వ అపాశ్రయమాయిరే తిరుమేంతాన్ ఇరుపదు. ఎలాంటి తిరుమేని అది? సర్వ అపాశ్రయమాయిరే అందరికీ రక్షకమైనటువంటిది ఆ తిరుమేని. మత్తు కొడుకు మదిలిం ఇరుక్కు ఉండాన వ్యావృత్తితో తీరుక్కిరదు. అదిగో మత్తు కొడుకు అదిలు ఇంకో దాన్ని ఇచ్చినప్పటికంటే ఇరుక్కు ఉండాన వ్యావృతిలా ఈ తిరుమేని ఇవ్వటం వల్ల ఉన్నటువంటి ప్రత్యేకత. పరిష్వంగో హనుమత అమృతా సిక్కు పుల్లయ్యడవన్నారే. స్నేహోమే పరమహ ఎన్ను ఉడంబై తిరుంబిన అవనుకు ఎత్తయ్యే కొడుక్క వేణుమే. అమృతా సిక్కు అమృతాన్ని పొందాలనుకున్నటువంటి వారికి పుల్లయ్యడవన్నారే. ఏదో గడ్డి పరకలు అందించినట్లుగా ఒక్కసారి అదే అమృతాన్ని కోరుకునేటువంటి వాడికి గడ్డి పరికిస్తే ఏం బాగుంటుందండి?
అని స్నేహోమే పరమహ ఎన్ను ఇవ్వడంబై విరుంబిన అవనుకు ఇత్తయ్యే కొడుక్క వేణుమే స్నేహోమే పరమో రాజన్ పై నిత్యం ప్రతిష్ఠిత భక్తిష్ట నీతావీర అని చెప్పాడు కదా. భావో నాణ్యత్ర గచ్చతి అని చెప్పాడు కదా శ్రీ తిరువడి. రామచంద్ర పరమపదానికి బయలుదేరవయ్యా శ్రీ తిరువడి అంటే, నాకు ఆ పరమపదంలో గాని అక్కడ నువ్వు ఉండేటువంటి ఆ స్థితిలో కానీ నాకు కోరిక లేదయ్యా. నాకు నీ ఈ రూపం మీదే నాకు ఆశ, ఈ రూపాన్ని పొందాలనే ఆశ కనుక అలా ఆశపడినటువంటి ఎన్ను ఇవ్వడంబై విరుంబిన అవనకు ఇస్తయ్యే కొడుకు వేణుమే. ఈ శరీరాన్నే కదా, ఈ దివ్యమంగళ విగ్రహాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ మాత్రమైనా ఇవ్వద్దు అనిపించిందట రామచంద్రుడికి. మయా కాలమే ప్రాప్య దత్త எவன் ஒன்னு கொள்வான் ஒருவனல்லன் நாம் எவனுக்கு ஒன்று கொடுக்க பெறுவது கான் என்னு குறைப்பட்டிருந்தவர். ఇవన్ ఒన్ను కొల్వాన్ ఒరువనల్ల. ఈయన రామచంద్రుడికి ఒకటే బెంగ. ఎప్పటి నుంచి? లంకా పట్టణాన్ని దగ్గరికి వెళ్ళి సీతాపిరాటిని దర్శించి ఆ సీతాపిరాటిని చూశాను, నేను సేవించాననేటువంటి శుభవార్త చెప్పాడు రామచంద్రుడికి. ఆ చెప్పినప్పటి నుంచి ఇంత మంచి వార్త చెప్పి ఇద్దరు ప్రాణాలను నిలిపినటువంటి ఈ ఆంజనేయుడికి నేను ఏమి ఇవ్వగలను, ఏమిస్తే నేను ఇతని యొక్క రుణాన్ని తీర్చుకోగలను అని ఒకటే కొరతట రామచంద్రుడికి. ఇవన్ ఒన్ను కొల్వాన్ ఒరువనల్ల, ఏదో ఒకటి ఇస్తే తీసుకునేటువంటి వాడు కాదు. నా ఎవనుకు ఒండు కొడుక్క పెరువదు కాను, నేను ఏదైనా ఇతనికి ఒకటి ఇస్తే బాగుండు అని ఎన్ను కొరై పట్టిరుందవర్ అనే కొరతతో ఉన్నాడు రామచంద్రుడు. ఏవన్ విలక్కారదు ఒక సమయం పెట్టు ఎప్పటి కొడుతుకొండు నిన్నారు. అలా ఆయన అంటే ఏది ఇచ్చినా పుచ్చుకోడే ఈ హనుమ అని భావంలో ఉండి ఎలా ఇవ్వాలి, ఈయనకి ఎలా ఇవ్వాలి, ఏదైనా ఒకటి ఇచ్చి ఇవ్వకపోతే రామచంద్రుడు యొక్క కొరత అలానే ఉంటుంది. ఒకనొక సమయం చూసుకున్నట్ట ఇవన్ ఒన్ను కొల్వా ఇవన్ విలక్కారదు ఒక సమయం పెట్టు, ఆయన తిరస్కరించకుండా ఉన్నటువంటి ఇప్పుడు కనుక ఇస్తే తప్పకుండా నా కోరికను మన్నిస్తాడు, తిరస్కరించడు ఈ బహుమతిని అని భావించి ఇప్పటి కొడుతుకొండు నిన్న ఈ రీతిగా ఇచ్చేసట. ఏమిచ్చాట ఆయన? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత అని తనదైనటువంటి ఆ దివ్య తిరుమేనితోటి ఆలింగనాన్ని ఇచ్చాట. సస్య మహాత్మన ఉరుపడి కొడుతారాయ్ ఒన్ను செய்த ఇత్తనై పోక్కి ఇరండు ఉడంబు కొడుతవనుకు రుడంబు తరమన్నిరే. అదిగో ఒక పని చేసినటువంటి వాళ్ళకి ఏదైనా ఒక ఉపకారం చేస్తే వాళ్ళకి ఒక ఉపకారం, ఇద్దరికి ఉపకారం చేస్తే రెండు ఉపకారాలు చేయొద్దు, మళ్ళా ప్రత్యుపకారాలు రెండు చేయాలి కదా. కానీ ఆయన ఎలా చేశాడు? ఇరండు ఉడంబు కొడుతవనుకు ఓరుడంబు తరం అన్నిరే, రెండు శరీరాలని నిలిచేలాగా చేశాడు. వీటి యొక్క ప్రాణాలు పోకుండా సత్త కలిగి ఉండేలాగా. అలాంటి ఆయనకి ఒక శరీరాన్నే ఇస్తున్నానే నేను అన్నట్లుగా వేణు మరి ఎవరినండి ఇద్దరిని ఎప్పుడు కాపాడాడు, ఎవరిని కాపాడాడు? వేణు ఉద్గతనత్తిలే పిరాటి ఉరుపట్టాను అవళై ఉడలాక్కినాను. అదిగో ఆ లంకా పట్టణానికి వెళ్ళి ఆ శోకవనంలో ఈయన చూసినప్పుడు ఆవిడ తమ యొక్క జడతోటే ఉరి వేసుకొని ప్రాణాలని తీసుకుందామని ప్రయత్నం చేసే సమయంలో అవళై ఉడలాక్కినాన్ వెళ్ళి రామచంద్రుడి యొక్క వార్త చెప్పి నేను ఆయన దూతనేనమ్మా అని తెలియజేసి ఆవిడ్ని జీవించి ఉండేలాగా చేశాడు. అవగాహి ఆర్ణవం స్వప్సే ఎన్ను పెరుమాళై మీట్టు అవరై ఉడరాక్కి వెళ్ళి అవగాహన సముద్ర జలాలను దాచుకుంటూ మళ్ళా తిరిగి వచ్చి అవరై ఉడరాక్కి అదిగో సీతాపిరాడు దుష్టా సీత అనేటువంటి శుభవార్త చెప్పి ఆయన్ని జీవించేలాగా చేశాడు. ఇప్పటి ఇరకు ఇరండుడంబు కొడుతానిరే అవన్. ఇలా మా ఇద్దరికి కూడా ఈ శరీరాలను ఇచ్చిన వాడు ఎవరు? సీతాపిరాటికి ఆయనే, నాకు ఆయనే అని. అలాంటి ఆయనకి ఇరంబు కొడుతానిరే అవన్ బలపడి ఉపకరిక్కయ్యాలే ఎవరు ఒరుపడి ఉపకరిస్తారు. ఆ శ్రీధరుడు ఎన్ని రీతులుగా మాకు ఉపకరించాడు, కానీ ఎవరు ఒరుపడి ఉపకరిస్తారు. పెరుమాళు ఒక రీతిగా ఉపకరించాడు. ఎలాగా? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగము అని. అలాంటి మాయవన్ గొప్ప ఆశ్చర్య చేసితాలు కలిగేటువంటి నా స్వామి ఆశ్రిత విషయத்தில் அவன் இருக்கும்படி எல்லை காணப்போமோ இப்பேத்து புச்செய்ய வேண்டுவது என்னென்னில்
అండ్ ఆశ్రితుల విషయంలో ఆయన ఉండేటువంటి ఆ స్థితిని మనం చూడగలమా? అంత గొప్ప ఫలాన్ని ఇస్తాడు కదా, ఆ ఫలానికి మనం ఏం చెయ్యాలి అంటే పేరు సొల్లి నేర్తి ఇవ్వడవే. మీరు చేయాలి, పేరు సొల్లి ఆయన నామాన్ని చెప్పండి. మీరు ఏదో పెద్ద కష్టపడి పర్వతాలను ఎత్తక్కర్లేదు, సముద్రాలను చిలకక్కర్లేదు, ఇంకేమేమో చెయ్యక్కర్లేదు. పేరు సొల్లి ఆయన యొక్క తిరునామాన్ని అనుసంధానం చేయండి. నేర్తి శ్రమ ఇవ్వడవే. మీకు చేయవలసినటువంటి శ్రమ ఏమిటి? అదిగో ఆయన నామాన్ని అనటమే. పిన్నై వాజ్వోడే తలైకట్టుం. ఎప్పుడైతే మీరు ఆయన యొక్క తిరునామాన్ని అనుసంధానం చేస్తారో మీకు ఉజ్జీవనమే ఫలము. నివాడ్కై కోరు పేరో. ఏమండి, అలా ఉజ్జీవించడానికి ఒక తిరునామం సరిపోతుందా అంటే చూడండి, మన తొండరెడ్డిపడి ఆళ్వాళ్ళు కూడా ఏం చెప్పారు? అచ్చువై పెరినుం వేండేన్ ఎన్నుంబడి ఇరే ఇది తన్నుடைய భోగ్యత ఇరుప్పదు. అచ్చువై పెరినుం వేండేన్ అని అచ్చువై ఆ అనుభవం, ఆ రుచి పొందినప్పటికీ నాకు అక్కర్లేదయ్యా రంగనాథ అన్నారు ఎవరు? తొండరెడ్డిపడి ఆడవాళ్ళు. కింద చూడండి అరుంబదంలో ఉన్నది. అచ్చువై కంటే ముందే చూడాలి మీరు. పేరు సొల్లి వాడు పేరు సొల్లుగైతానే వాచ్యన్ను ప్రాప్యపరమాగ అర్ధాంతరం. ప్రాప్యపరంగా ఫలం ఏమిటండి? ఇంకో అర్థం అంటే పేరు చొల్లండి, తిరునామాన్ని చెప్పండి అన్నారు కదా. తిరునామాన్ని చెప్తే ఏమవుతుందండి? మీ ఫలం సిద్ధిస్తుందండి అంటున్నారు. అచ్చువై ఇత్యాది అదావదు వాడ్వెన్ను వేరొన్ను వేణుమో. ఏమండి, పేరు చెప్పండి, పేరు చెప్తే మీకు ఉజ్జీవనం కలుగుతుంది అని చెప్తున్నారు కదా. పేరు చెప్పటం వేరు, ఉజ్జీవనం వేరు కాదండి. పేరు చెప్తేనే, పేరు చెప్పడమే ఉజ్జీవనం అంటున్నారు. అదావదు వాడ్వెన్ను ఓరు వేరొన్ను వేణుమో. ఉజ్జీవనం అని ఇంకోటి ఎవరైనా ఉంటుందా ఏమిటి? మీరు ఆయన యొక్క తిరునామాన్ని అనుసంధానం చేయండి, అదే ఉజ్జీవనం అని. ఎనక్కు ఎన్నుం తేనుం పాలుం అముదుమాయ తిరునామం ఎంగిరపడియే. ఆళ్వాళ్ళు చెప్తారుగా, మాకు ఎప్పుడూ కూడా తేనె పాలు అమృతం లాంటివండి ఆ తిరుమాల యొక్క తిరునామానుసంధానము అని. తిరునామంతానే భోగ్యమా ఇరుక్కుం ఎన్నపడి. ఆ తిరునామమే చాలా భోగ్యంగా ఉంటుందని. పేరు ఎన్ను జాతి అచ్చువై ఇత్యాది. మరి తిరునామ వైభవం అది అని చెప్పారు కదా. వాటికైకి మనం ఉజ్జీవించాలంటే ఒక పేరు సరిపోతుందా? ఒక తిరునామానుసంధానం సరిపోతుందా అంటే అచ్చువై ఇత్యాది. తిరుమాలై రెండాం పాటు, తిరుమాలైలో రెండో పాసనం. పచ్చై మామలై పోల్ అనేటువంటి పాసనంలో ఇచ్చువై తవెరయాన్ పోయ్ ఇందిరలయకం ఆడుం అచ్చువై పెరినుం వేండేను. ఇచ్చువై తవిర, ఈ తిరునామ సంకీర్తనం అనేటువంటి ఆనంద రసాన్ని అనుభవించేటువంటి నేను అచ్చువై పెరినుం వేండేన్ ఇందిరలోకం ఆడుం అచ్చువై పెరినుం వేండేన్. ఇంద్రలోకాన్ని పరిపాలించేటువంటి స్వర్గాధిపత్యం లాంటివి ఏదన్నా ఇచ్చినా అక్కర్లేదు. అదిగో ఇంద్రలోకం అని కాకుండా అదిగో పరమపదాన్ని ఇచ్చినా అచ్చువై పెరినుం వేండేన్. ఆ రుచి మాకు అక్కర్లేదండి. ఇచ్చువై తవిరా అంటే తిరునామత్తినుడయ ముక్తి మాత్రత్తాలే పిరంద ఇందర సత్తై విట్టు. ఆ తిరునామ అనుసంధానం చేయటం వల్ల కలిగినటువంటి ఆనంద రసాన్ని విడిచిపెట్టి యాన్ నేను, ఎలాంటి నేను? విడంబ అసహ్యానన్నాను, ఆయన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా సహించి ఉండలేని నేను పోయి ఈ శరీరత్తై విట్టు దేశ విశేషత్తులే పోయి. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ దేశానికి వెళ్ళి ఇందిరలోకం ఆళం నిరవధిక ఐశ్వర్యయుక్తనుடைய లోకమాన పరమపదత్తై ఆళుగిరా అచ్చువై పెరినుం వేండేన్. నిరవధిక ఐశ్వర్య యుక్తుడైనటువంటి ఆ యుక్తుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క లోకమైన ఆ ఇంద్రలోకాన్ని అంటే ఆ పరమపదాన్ని ఆళుం అచ్చువై పెరినుం వేండేన్. లోకమాన పరమపదాన్ని ఏలుకునేటువంటి అచ్చువై పెరినుం వేండేన్. ఆ ఆనందం నాకు లభించినా నాకు అక్కర్లేదయ్యా. శృతి ప్రసిద్ధమాన అందరసం పెట్టాலும் எனக்கு వేండా ఎన్ను పాసురత్తుకర్థం. శృతి ప్రసిద్ధుడైనటువంటి సర్వేశ్వరుడనే ఆనందం లభించినా మాకు అక్కర్లా. ఏ ఆనందరసం చాలు మాకు? ఇచ్చువై, ఈ రుచి ఏది?
ఇచ్చువై తవిరయాన్, ఈ రుచిని విడిచిపెట్టుకునేది తిరునామ సంకీర్తనం అనే అమృత పానాన్ని చేస్తూ ఉన్నటువంటి నేను అత్తువై పెరినం వేండిన పరమపద ఆనందం లభించినా నాకు అక్కర్లేదు. ఇత్తాల్ సొల్లిత్తా ఇత్తు, ఏం చెప్పారండి దీంతో? ఇంగే ఇరిందు తిరునామత్తై అనుభవిక్కుం ఇనిమైకు పరమపదానుభవం సదృశం అందు ఎన్నుంబడి తనకు తిరునామం రసిత్తపడియే చొల్లుగిరదు. ఇక్కడే ఉండి తిరునామ సంకీర్తనం చేసుకునేటువంటి ఆ భోగ్యతకి పరమపదానుభవం కూడా సమానం కాదండి అనేటువంటి రీతిగా తమకు తిరునామం రసిత్తపడియే చొల్లుగిరదు. ఆ తొండరడిప్పడి ఆళ్వారు ఆ తిరునామ అనుసంధానం తమకు కలిగించినటువంటి ఆనందాన్ని చెప్పినట్లయింది. అంచేత మీరు ఇచ్చువై పెరినింబే ఇచ్చువై తవిరయాన్ పోయ్ ఇందిరలోకం ఆడుం అచ్చువై పెరినం వేండి. ఇచ్చువై, ఈ లోకంలో మీరేం చేయాలరా అంటున్నారు ఆళ్వారు? తిరునామ సంకీర్తన చేసుకోండి. ఆ తిరునామ సంకీర్తనం ఎలాంటిదంటే వెంటనే మీకు ఉజ్జీవనమే. ఆ తిరునామ సంకీర్తనం వేరు, మీ ఉజ్జీవనం వేరు కాదు. సంకీర్తనమే మీకు ఉజ్జీవనం. అండ్ అంత చిన్న తిరునామంతో మాకు అంత గొప్ప ఫలం లభిస్తుందా అంటే అసలు ఈ నామానుసంధాన రుచిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఈ ఆనంద అమృత రసాన్ని ఆస్వాదించేటువంటి వాళ్ళకి అదిగో పరమపదం అనేటువంటి అనుభవం, ఆ అనుభవాన్ని కూడా తిరస్కరించారు మన తొండరెడ్డిపడి ఆళ్వారు. కాబట్టి అలాంటి ఆనందానుభవాన్ని ఇచ్చేటువంటి తిరునామాన్ని సంకీర్తన చేసుకోండర్రా అంటున్నారు ఆళ్వారు. పనిమెంతిరు అరుళెన్నుం అంశీద పైంపూం పళ్ళి అణిమెన్ కుడలార్ இன்பக்கலவி அமுதுண்டால் துணி முன்புனால பல் ஏதையர் தாம் இழிப்பச் செல்வர் மணிமென்னுமேனி நம்மாயவன் பேர் சொல்லி வாழ்வினோ. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.